భారతదేశంలో తెలుగు నాట ఈ పద్యం తెలియని విద్యార్థి ఉండరు. ఒక పద్యం కాదు, శతక పద్యాలు రాసిన మన వేమన గారి గురించి తెలుసుకోవడానికి విచ్చేసిన అతిథులందరికీ విద్యార్థులకు వందనములు. Now, with the due respects, I welcome our Honorable Vice Chancellor of Sri Venkateswara University onto the stage. Welcome, sir. I welcome the special guest of today's function, our dynamic registrar, Sri Bhupati Naidu garu onto the stage. I welcome the President and also the President of SVU Alumni Association, K.T. Ramakrishna Reddy garu onto the stage. And today's eminent speakers of today's invited and today's another eminent speaker, Sri Sa Vem Ramesh garu onto the dais. Alumni Association, Professor K.V. Savita onto the stage. I welcome the former SVU alumni Vendratham Reddy sir and the other presidents, faculty members of different departments, the principals, deans, and to the association, to the function. I also welcome the students, press and electronic media, scholars, the function with the Vemana's philosophy. Now I hand over the mic to the President to preside over this function. Thank you, sir. ముందుగా ఈ వేమన గురించి ఒక పద్యం చెప్పుకొని యూనివర్సిటీ సాంగ్ పాడతాను. అనగననగరాగం అతిశయులుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ యగవేక్షణం మన విశ్వవిద్యాలయం జ్ఞానం సంయుగవేక్షణవరనామాంకితం వాగ్దేవత వైభవం వాగ్దేవత వైభవం వాగ్దేవత వైభవం ఆదర్శ గురుకులము ఆరామ పరివృతము ఆదర్శ గురుకులము ఆరామ పరివృతము సంస్కృతికి మందిరము సత్శీల వర్ధనము సంస్కృతికి మందిరము జ్ఞానం సంయగ వీక్షణం మన విశ్వవిద్యాలయం కాలము వెలుగు జ్ఞాన దీపంబు ఎల్ల కాలము వెలుగు జ్ఞాన దీపంబు ఇది జాతి ప్రగతికి రాజమార్గంబు ఇది జాతి ప్రగతికి రాజమార్గంబు జ్ఞానం సంయగ వీక్షణం మన విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర నామాంకితం వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర నామాంకితం వాగ్దేవత వైభవం వాగ్దేవత వైభవం వాగ్దేవత వైభవం జ్ఞానం సంయగవేక్షణం మన విశ్వవిద్యాలయం మన విశ్వవిద్యాలయం
మన విశ్వవిద్యాలయం, మన విశ్వవిద్యాలయం. ధన్యవాదాలు. Thank you, Vamsi. The next item is lighting of the lamp. మేడం తిరుకోండి దగ్గర నేనేమంటామా నీకు సార్ ఫ్రంట్ పట్టుకో మేడం. Sri Venkateswara University, Sri Apparava Garu, respected Registrar Bhupati Naidu Garu, distinguished speakers of this meeting, Professor Sivareddy Garu, Mr. Ramesh Garu, the Vice President and Secretary of the SVU Alumni Association, distinguished guests of this function, faculty of SVU College of SVU University, heads of the departments, students, research scholars, academic consultants, print and electronic media, ladies and gentlemen, good morning to you all. ఇవాళ SVU పూర్వ విద్యార్థి సంఘం తరఫున మనము యోగ వేమన ఫిలాసఫీ పైన ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, వానకు తడవని వాడు ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగు వారు ఉండరని లోకోక్తి. వేమన దార్శనికత తెలుగు సాహిత్యం మరియు సంస్కృతిపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఆయన కవితలు మరియు బోధనలు నేటికి ప్రజలను ప్రేరేపించడం మరియు ప్రభావితం చేయడం, హేతుబద్ధమైన ఆలోచన, నైతిక జీవనం వంటి విలువలను ప్రోత్సహిస్తాయి. వేమన పద్యాలు తెలుగు సాహిత్యం, సంస్కృతిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. వేమన పద్యాలు లోక నీతులు, సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమనను స్పృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలకు భిన్న కోణాల్లో దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాల్లో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, దొంగ సన్యాసులు, ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్తవ్యస్తతపై వేమన పద్యాలు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి అత్తుకునేలా వేమన తన పద్యాలను రాశారు. సాధారణంగా వేమన పద్యాల్లో మొదటి 2 పాదాల్లో నీతిని ప్రతిపాదించి 3వ పాదంలో దానికి తగిన సామ్యం చూపించేవారు. ఉదాహరణకి, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఇట్ కన్వేస్. సో అల్పుడు ఎప్పుడు చాలా గొప్పగా మాట్లాడతాడు, గొప్పగా తనే గొప్పవాడు అనుకుంటాడు. ఉత్తముడు ఎప్పుడు చాలా తగ్గి ఉంటాడు. అది ఎట్లా అంటే, కంచు అంటే ఇత్తడి గంట కొట్టినప్పుడు చాలా గట్టిగా వినిపిస్తుంది శబ్దం, బంగారు గంట కొడితే వినిపించదు. కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి తర్వాత నీతి చెప్తాడు. ఉదాహరణకు, అనగననగరాగ మతిశయించునుండు, తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేము. మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థలపై తిరుగుబాటు చేశాడు వేమన. ఆయన పద్యాలలో మానవతా ధర్మం, సర్వమానవ సమానత్వం, కుల విచక్షణలోని డొల్లతనం, నైతికత్వం, మూఢనమ్మకాలను ఖండించడం గురించి స్పష్టంగా చెప్పేవారు. ఉదాహరణకి, మానవతా ధర్మం గురించి ఒక పద్యంలో చెప్తాడు. చంపదగిన అట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ. అదేవిధంగా సమానత్వం
సర్వమత సమానత్వం గురించి ఉరివి వారికెళ్ళ ఒక్క కంచము పెట్టి పొత్తు ఉడిపి పొలము కలియజేసి తలను చెయ్యి పెట్టి తగనమ్మ చెప్పెరా విశ్వదావిరామ వినురవేమ. వేమన పద్యాలు కొన్ని కీలక సూత్రాలకు అనుగుణంగా వ్రాయబడినవని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచాన్ని మరియు మానవ ఉనికిని అర్థం చేసుకోవడంలో హేతుబద్ధత మరియు హేతుబద్ధతను ఉపయోగించాలని వేమన సూచించాడు. ఆయన సత్యం, అహింస మరియు కరుణ వంటి నైతిక విలువల యొక్క ప్రామాణ్యతను గురించి నొక్కి చెప్పాడు. వ్యక్తులు తమ సొంత బలాలు, బలహీనతలు మరియు ప్రేరణలను అర్థం చేసుకోవడానికి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నది వేమన ముఖ్య ఉద్దేశం. ఆయన ప్రాపంచిక కోరికలను మరియు అనుబంధాల నుండి విముక్తి కోసం వాదించేవాడు. అంతర్గత శాంతి మరియు స్వేచ్ఛ యొక్క భావాన్ని ప్రోత్సహించాడు తన పద్యాల ద్వారా. వేమన యొక్క తత్వం సామాజిక సమానత్వం, న్యాయం మరియు వ్యవస్థలందరికీ వారి నేపథ్యం లేదా పరిస్థితులతో సంబంధం లేకుండా కరుణ యొక్క ప్రామాణ్యతను నొక్కి చెబుతుంది. వేమన పద్యాల నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు గమనిస్తే, ప్రపంచమే ఒక నాటకం, మనమందరం అందులో నటులం, దీన్ని గుర్తించి మనుషులు నడుచుకోవాలనేది వేమన యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా కరుణే గొప్ప ధర్మం, సమస్త ప్రాణులను దయతో గౌరవంతో చూడాలని అనేక పద్యాల్లో ఆయన చెప్పడం జరిగింది. వేమన గురించి 1816లో భారతదేశం వచ్చిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే ఆంగ్లేయుడు ఆయన పద్యాలపైన పరిశోధన చేసి 18 ఏళ్ల వరకు కొన్ని పద్యాలను అనువదించి వాటిని లాటిన్ ఆంగ్ల భాషలోకి అనువదించాడు. తెలుగు వారిలో వేమన కీర్తిని ప్రచారం చేయడానికి, పైకి తీసుకురావడానికి కృషి చేసిన వారు కట్టుమంచి రామలింగారెడ్డి గారు. వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం గారు తన సాహిత్యంలోని కొన్ని పద్యాల్లో ఉదహరించారు. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించారు. బ్రౌన్ తర్వాత కట్టుమంచి రామలింగారెడ్డి గారు కూడా తన తత్వ విచారంలో గ్రంథంలో మహాకవిగా వేమనను గుర్తించాడు. వేమన పద్యాలకు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు గారి చేత వేమన జీవిత చరిత్రను రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలో అన్ని ద్రావిడ భాషల్లో కూడా వేమన పద్యాలను అనువదింపబడ్డాయి. వేమనకు లభించిన గౌరవం మరి ఏ తెలుగు కవికి లభించలేదు. ఐక్యరాజ్య సమితి కూడా యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకుని ఆయన రచనను పలు భాషల్లోకి అనువదింపజేశారు. యోగ వేమన జయంతిని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 19వ తేదీన రాష్ట్ర వేడుకగా జరుపుకుంటుందని అధికారికంగా ప్రకటించింది. ఇటువంటి వేమన పద్యాల్లోని నీతుల్ని ఈ ప్రజెంట్ డేస్లో ఉన్నటువంటి ఈ విద్యార్థులు చాలా వరకు వాటిని నేర్చుకొని, అఫ్కోర్స్ మనకు మొదటి తరగతి నుంచి ఎలిమెంటరీ దీనిలోనే వేమన శతకం, నీతి శతకాలు అన్ని పద్యాలు ఉన్నాయి, కానీ దాన్ని చదివి వదిలేస్తున్నారు. కానీ అందులో నీతి ఎంతవరకు ఉంది, దాన్ని ఎంతవరకు జీవితంలో మనం ఆచరణలోకి తీస్తున్నాం అనేది ఇవి ప్రజెంట్ యంగర్ జనరేషన్కు చాలా ఇంపార్టెంట్. సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ I conclude my talk. Thank you, Vanaka. Respected President of today's function, Professor K.T. Ramachandra, the Principal, College of Sciences, and the President of SV University Alumni Association. Respected Registrar Professor Bhupat Nayar garu, and today's speaker Shiva Reddy garu, and another speaker Ramesh garu, and the former president of SVU Alumni Association Professor Munratna Reddy garu, learned faculty members, retired professors of SV University, and my dear students, a very good morning to all of you.
at the outset, I congratulate the Alumni Association for organizing this meeting on Vamana philosophy and arranging lectures by two eminent people. Professor Shivareddy garu, I know very well because when he was the special officer of PG Center at Kadapa, and at the early stages of the establishment of Yogi Vamana University, I used to visit regularly to the PG Center, and along with Professor Shivareddy garu, we could establish the laboratories of biochemistry, microbiology, and also procured the required books for these subjects, and he has taken a lot of interest in establishing the Yogi Vamana University. So that is the association of myself with Professor Shivareddy garu. And coming to Yogi Vamana's philosophy. Vamana garu andariki manaki suparchitulu. I mean, I don't know the exact date of birth of Yogi Vamana. There is, I think, a lot of controversy. Some people say it is for 13th century or 14th century or 15th century. Maybe Telugu Kaulu Chapali. So Vamana శతకాలు వాళ్ళందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నాము. వేమన శతకాలు, సుమతి శతకాలు, ఇవన్నీ these are the main books which used to provide the moral values at the level of school itself. మేమంతా చిన్నప్పటి నుంచి స్కూల్స్లో, ఎలిమెంటరీ స్కూల్స్లోనే, ప్రైమరీ క్లాసెస్లోనే ఇవన్నీ అభ్యసించడం జరిగి ఈ వేమన శతకాల్లో, వేమన పద్యాల్లో ఉండే నీతి, సుమతి శతకం పద్యాల్లో ఉండే నీతి, అవన్నీ అప్పటి నుంచి పిల్లల్లో ఇన్కల్కేట్ చేస్తూ ఉండేవాళ్ళు స్కూల్స్లో. బట్ నౌ ది థింగ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్, అండ్ నౌ we are insisting the students at the level of UG level or PG level to learn the moral values, professional ethics. Curriculum law, we are making part of that. So that is the situation now. So all these have to be taught right from the early stages of life. Manamu అమ్మా నాన్నల దగ్గర ఏమి నేర్చుకుంటామో, ఏది తప్పు ఏది మంచి అనేది మనకి అమ్మా నాన్నలు చెప్తారు ఇంట్లో ఉన్నప్పుడు. అట్లే స్కూల్స్కి వెళ్ళిన తర్వాత సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, అండ్ ఆల్ దీస్ వాల్యూస్ are provided through these Vamana Satakas and Sumati Satakams. So Vamana పద్యాలు చాలా ఫేమస్. తెలుగు వాళ్ళు నాకు తెలిసి వేమన పద్యాలు తెలియని ఏ తెలుగు వాళ్ళు ఉండడు. ఇప్పుడే సార్ చెప్పినట్టుగా చాలా పద్యాలు, ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. I don't know why Vamana has spared ladies, he talked only about gents. Punya Purushalu Vereya, but he didn't mention anything about ladies. He certified all the ladies to be very good. So, anyway, so this type of, ఈ రకమైన పద్యాల్లో, not only that, all these are
relevant even today's society. ప్రస్తుతం ఉండే సొసైటీలో మనము వీఆర్ కమింగ్ అక్రాస్ ఎంత అరాచకాలు, ఎంత ఇవి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. మనుషుల మధ్య హేట్రెడ్, మనిషినిగా ట్రీట్ చేయడం లేదు. ఈవెన్ యంగర్ జనరేషన్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా వీఆర్ నాట్ ఫైండింగ్ ద వాల్యూస్. Even the intellectuals who are supposed to be, models, we are not finding them to be the correct models. So this type of satakas are very, very essential. They are still relevant to the present society, and every student, every child, right from the school age, they must read all these. But now in the curriculum, now we have English medium schools and all these things. I don't know whether they are in the syllabi of the primary classes at school level. But ఒకప్పుడు ఇవి బాగా they are mandatory for every student to learn. But I don't know now, I think they are not there. Maybe that reason now at the level of university we have to include a subject like moral values and professional ethics. Now we have in the curriculum, even at the level of PG. Ante పీజీకి వచ్చినంత వరకు కూడా పిల్లలకి వాట్ ఆర్ ది మోరల్ వాల్యూస్, హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ, వాట్ టైప్ ఆఫ్ సిటిజన్ యూ మస్ట్ బీ, వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ది సొసైటీ, టువర్డ్స్ ది నేషన్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మిస్సింగ్, అండ్ these things have to be taught at the primary level, at the primary school level. But now we are forced to teach them at the level of PG, and still we are not happy with the ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్ చూసాం. స్కూల్స్లో పిల్లలు టీచర్స్ మీద అటాక్ చేయడము, టీచర్స్ మీద ఒక ఇన్సిడెంట్ టీచర్ని చంపేయడము. సో ఆల్ దీస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ because of these and the media now, after these mobile phones have come, so every child is addicted to the mobiles and seeing all sorts of things on the mobiles, TVs and all. So a lot of distraction is there for the children also, but it is the duty of the parents, and it is the duty of the teachers, and it is the duty of the society also to make all these young children to be more responsible, to to have all these values and ethics. So I congratulate, really appreciate the Alumni Association for arranging this meeting, or arranging these lectures on Vamana philosophy. So everyone has to know about these Vamana Satakas and his approach towards the life, how a citizen should be, how a person should be, all these things. So with these few words, I thank the organizers for giving me this opportunity. Thank you very much. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ ఉపకులపతి సిహెచ్ అప్పారావు గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ప్రొఫెసర్ కెటి రామకృష్ణారెడ్డి గారు, ఈ కార్యక్రమం
ముఖ్య వక్త ప్రొఫెసర్ జి శివారెడ్డి గారు, మరొక వక్త రమేష్ గారు, నాతోటి అధ్యాపకులు ప్రొఫెసర్ సుచరిత, ప్రొఫెసర్ సరిత, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గురువు ప్రొఫెసర్ బాలసిద్ధముని, మిగతా విశ్రాంత ఆచార్యులు, నాతోటి అధ్యాపకులు, అకాడమిక్ కన్సల్టెంట్స్ మరియు విద్యార్థిని మిత్రులు, మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో ప్రార్థనా గీతం విష్ణు సాయి మొట్టమొదట వేమన గారితో స్టార్ట్ చేసి మన విశ్వవిద్యాలయం మీద మంచి ఒక ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అతనికి ఈ సభలోని అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఏవి వేమన జయంతి జనవరి 19 మన రాష్ట్ర ఫెస్టివల్గా జరుపుకుంటారని మనం చాలా లేట్గా జరుపుకుంటున్నాం. లాస్ట్ వీకే కేటీ రామకృష్ణారెడ్డి సారు, ప్రొఫెసర్ సరిత వచ్చి మనం ఈ కార్యక్రమం చేయాలి, అట్లంటేనే ఇమీడియట్గా తప్పకుండా చేద్దాం సార్, లేట్ అయినా మనం ఈరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా యోగి వేమన ప్రజల్లోని మూఢనమ్మకాలని తొలగించిన మహా వ్యక్తి. యోగి వేమన ఆయన కవి కాదు, ఆయన ఏమి ప్రబంధాలు రాయలేదు, ఈ కవితలు రాయలేదు, మరియు ముఖ్యంగా ఈ రాజరికంలో రాజుల గురించి పొగిడి రాసేది ఇటువంటివి ఏవి కానీ ఆయన చేయలేదు. ఆయన వేమన రాసిన ప్రతి పద్యంలో తప్పకుండా నీతి అనేది ఉంటుంది. అది ప్రతిరోజు, ఈరోజు కూడా మనం ప్రతిరోజు ఆచరిస్తున్నాం. ఆ నీతి అనేది మనం ప్రతిరోజు దాన్ని ఆచరిస్తున్నాం. మన ఇందాక మన కేటీ రామకృష్ణారెడ్డి గారు ఒక పద్యం చెప్పాడు, సంపదగిన శత్రువు. అంటే మనకి అతని మీద చాలా కోపం ఉంటుంది, అంటే మన దగ్గరికి వస్తే ఆయన్ని చంపేయాలనుకున్నంత కోపం వస్తుంది, కానీ అతనికి ఎటువంటి కీడు చేయకుండా మేలు చేసి పంపించమని ఆయన వేమన పద్యంలో చెప్తాడు. అతను మనకు కీడు చేసిన వ్యక్తికి మనం మేలు చేస్తే దానికంటే మించిన శిక్ష అతనికి లేదు, అతను రియలైజ్ అవుతాడు అన్నమాట. కాబట్టి అటువంటి ప్రతి పద్యంలోనూ వేమన పద్యంలో నీతి అనేది ఉంటుంది. అదేవిధంగా ఆయన చాలా పద్యాలు చెప్పాడు. చనిపోయేటప్పుడు సన్యాసం స్వీకరించుట, అంటే చనిపోయేటప్పుడు సన్యాసం స్వీకరిస్తే అంతకుముందు చేసినవన్నీ తప్పని ఒప్పుకున్నట్లే. కాబట్టి మనం ఏది కానీ ధైర్యంగా పోరాడాలి, ధైర్యంగా సాధించాలి. అట్లని ఆయన ఎన్నో నీతులు చెప్పాడు. ముఖ్యంగా ఆయన ఈ మూఢనమ్మకాలు, ఈ మత విద్వేషాలు, దోపిడీలు, నెక్స్ట్ ఈ కుల వ్యవస్థ, ప్రతి దీని మీద చాలా పద్యాలు రాశాడు. మనం చదువుకునే రోజుల్లో స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ పద్యాలని బయట కంఠస్థం చేసిపోయి చెప్పేవాళ్ళం, కానీ మనకు దాంట్లో ఎంత అర్థం ఉందని మనకు ఆ రోజుల్లో తెలియదు. ఇప్పుడిప్పుడే మనకు కూడా మనం కాలేజీకి వచ్చిన తర్వాత మనకు తెలుగు మీద కొంత పట్టు వచ్చిన తర్వాతనే దాంట్లో ఇంత అర్థం ఉంది అని మనకు తెలిసి వచ్చింది. కాబట్టి ఈరోజు పిల్లలు కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఈ వేమన పద్యాలు తప్పకుండా చదివి దాంట్లోని
అర్థాలు తెలియజేసి వాళ్ళు ప్రజల్లో ఏ విధంగా మెలగాలి, కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం వేమన పద్యాలు చదివే విధంగా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమంలోని ఆర్గనైజర్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you for your interesting talk. వేదికని అలంకరించినటువంటి చీఫ్ గెస్ట్ మన వైస్ ఛాన్సలర్ అప్పారావు, స్పెషల్ గెస్ట్గా వచ్చినటువంటి భూపతి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గెస్టులు, డిస్టింగ్విష్డ్ గెస్ట్ శివారెడ్డి గారు, రమేష్ గారు, ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి ఆలంని అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీ రామకృష్ణారెడ్డి గారు, ఇప్పటి ఆలంని లీడ్ చేస్తున్నటువంటి సెక్రటరీ సరిత, వైస్ ప్రెసిడెంట్ సుచరిత, వీళ్ళందరికీ నా తరఫున, ముఖ్యంగా ఆలంని ఓల్డ్ అంటే ఫార్మర్ సెక్రటరీగా వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తాం దగ్గరగా ఈ అసోసియేషన్ వాళ్ళు టేకప్ చేయమని, దానికి కూడా వాళ్ళకి అందరికీ నా అభినందనలు కూడా తెలుపుతున్నాను. ఇంకోటి ఏమంటే ఈ శివారెడ్డి గారు ఈరోజు గెస్ట్, ఆయన పరిచయం చేయమని నాకు ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పారు. శివారెడ్డి గారు 1980s నుంచి నాకు పరిచయం. నేను 78 విద్యార్థిగా ఆంథ్రపాలజీ బయట వచ్చినాను, అవుట్ గోయింగ్ స్టూడెంట్స్. తర్వాత రీసెర్చ్ 1980లో చేరాము. అప్పటికే మన ఎస్వి యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో సార్ ప్లేస్ స్కాలర్. అతని జూనియర్ వరదారెడ్డి గారు, ఆయనతో పాటు ఆయన కూడా ప్లేస్ స్కాలర్గా చేరారు. సో నేను తర్వాత ఆంథ్రపాలజీ రీసెర్చ్ చేసిన తర్వాత ప్లేస్ స్కాలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా నేను పనిచేశాను. అందరూ నాకు అప్పట్లో అందరూ కంప్లీట్గా ఆల్ డిపార్ట్మెంట్స్ స్కాలర్స్తో కూడా బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, పరిచయాలు కూడా ఉన్నాయి. సార్ 1980sలోనే లెక్చరర్గా ఎస్విపి సెంటర్ కడపకి అపాయింట్ అయ్యారు. ప్రతి విషయం కూడా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా యూనివర్సిటీ విషయాలుగా, ముఖ్యంగా రూల్స్ రెగ్యులేషన్స్, వీటి మీద ఆయన జయదేవ్ రెడ్డి తర్వాత, ఫార్మర్ రిజిస్ట్రార్ జయదేవ్ రెడ్డి తర్వాత శివారెడ్డి గారు అంత అథారిటీ. కాబట్టి ఈరోజు కూడా ఆయన ఏదన్నా యూనివర్సిటీ రూల్స్ రెగ్యులేషన్స్ కావాలి, దాని గురించి చెప్పారంటే ఆయన్ని నేను ఇది చేస్తూ ఉంటాను, అంటే కన్సల్ట్ అవుతూ ఉంటాను. తర్వాత స్పెషల్ ఆఫీసర్గా ఆయన ఎస్విపిఎస్ సెంటర్ స్పెషల్ ఆఫీసర్గా యోగ వేమన యూనివర్సిటీ ఫామ్ కాకముందుగా ఉన్నటువంటి లాస్ట్ స్పెషల్ ఆఫీసర్. యోగ వేమన యూనివర్సిటీ 2005లో రాజశేఖర రెడ్డి పీరియడ్లో కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ఫస్ట్ స్పెషల్ ఆఫీసర్ కూడా శివారెడ్డి గారు. అంటే లాస్ట్ ఈ సెంటరు ఎస్విపి సెంటర్గా స్పెషల్ ఆఫీసరు, తర్వాత యోగ వేమన యూనివర్సిటీ ఫామ్ అయిన తర్వాత స్పెషల్ ఆఫీసరు. సో అతని మీద గురుతరమైన బాధ్యత యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది శివారెడ్డి గారి మీద. దాని తర్వాత ముఖ్యంగా ఈ వేమన సాహిత్యం మీద తీసుకున్నప్పుడు
ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి సిఆర్ కట్టమంచి రామలింగారెడ్డి, అంతకు పూర్వం సిపి బ్రౌను వాళ్ళందరూ కూడా ఆంగ్లేయులు వేమన్ని పైకి అంటే వెలికి తెచ్చారు. దాని తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి ఆయన విశిష్టతను గుర్తించి వేమన అంటే ధర్మనిధి ఉపన్యాసాలు అక్కడ చేశారు, అంటే ఆర్గనైజ్ చేశారు. ఆయన అనంతకృష్ణ శర్మ, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఫస్ట్ ఎండోమెంట్ లెక్చర్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చారు, 7 లెక్చర్స్. అది ఈరోజు కూడా ఒక రెఫరెన్స్ అన్నమాట. తర్వాత జిఎన్ రెడ్డి గారు ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో 1970s ఆయన సిపి బ్రౌన్ ట్రస్ట్ బ్రౌన్ ప్రాజెక్ట్ అని తీసుకొచ్చారు. ఆ బ్రౌన్ ప్రాజెక్టులో ప్రాజెక్ట్ ఆఫీసర్గా బండి గోపాల్ రెడ్డి అనే ఆయన జమీన్ రైతులు సబ్-ఎడిటర్గా ఉండేవాడు. అదే కాకుండా సాహిత్యంలో వీటిల్లో ఆరితేరినటువంటి ఒక రేస్ స్కాలర్ ఆయన్ని ఆరుద్ర గారు ఏమంటారంటే పరిశోధన రాక్షసుడు అంటారు, అంటే ఆ విధంగా చేసేవాడు అనమాట. ఒక విషయం పట్టుకుంటే ఎక్కడ కూలంకషంగా తీసుకొచ్చి విషయ పరిజ్ఞానం చేసేవాడు. సో 1975లో ఆ ప్రాంతంలో బగోరే గారు, బండి గోపాల్ రెడ్డి గారు మొత్తము యాక్చువల్గా లండన్ ఇండియా లైబ్రరీ వీటి నుంచి బ్రౌన్ లేఖలు తెప్పించి బ్రౌన్ చేసినటువంటి పరిశోధనలన్నీ కూడా ఆయనే వెలికి తెచ్చాడు. ఏం చేసినాడు అనేది ఆయన తీసుకొచ్చాడు. తర్వాత ప్రాజెక్టు అయిన తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి రీసెర్చ్ సెంటర్కి ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి పోయాడు. శత జయంతి ఉత్సవాల కింద ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ అయినటువంటి దీని కింద తీసుకొచ్చేవాడు. తర్వాత Honorable Vice Chancellor Apparao garu, Registrar Professor Kubat Nayar garu, Principal Ramakrishna Reddy garu, Sri Savim Ramesh garu, Sarita garu and others. ఇక్కడ కూర్చున్న వారందరూ పెద్దలు పిల్లలు అందరికీ నా నమస్కారం. వేమన పద్యాలు చూసేదానికి ఎంత సులభంగా కనిపిస్తాయో వాటి వెనకాల అర్థం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది, సులభంగా అర్థం కాదు. ఒక్క పద్యం చెప్తాను ఎందుకంటే టైం తక్కువగా ఉంది. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేల అంటాడు. నిజానికి ఆత్మకు శుద్ధి అనేది లేదు. ఆత్మకు కలంకం అంటుకోదు. అంటుకోనప్పుడు ఆత్మకు శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ శుద్ధి అంటే శోధన. యజ్ఞకార్యాలు చేసేటప్పుడు రిచువల్స్, వేదిక రిచువల్స్లో ఆత్మ విచారణ లేదు. ఆత్మ గురించి విచారించరు. సమర్పయామి అంతే ఏదో వేయడమే తప్పితే ఆత్మ ఏమిటి, బ్రహ్మతత్వం ఏమిటి అని విచారించరు. అటు ఆత్మ విచారణ లేని ఆచారం అంటే యోగి వేదిక రిచువల్స్ వేస్ట్ చేయడం వేస్ట్. ఏ విధంగా అయితే భాండశుద్ధి లేని పాకం పారవేయదగిందో, ఆత్మ శోధన చేయలేని, ఆత్మను పరిచయం చేయలేని వేదిక రిచువల్స్ వేస్ట్, దాంట్లో పాల్గొనొద్దు అని చెప్పడం ఏమన్నా ఇంత సులభంగా మనం అర్థం చేసుకోలేము. ఆత్మశుద్ధినే చెప్తారు పిల్లలు. పద్యాలు చాలా డీప్గా ఉంటాయి.
నేను ఎక్కువ పద్యాలు చెప్పను, వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఆ పుస్తకాలు తీసుకెళ్ళండి, అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు. ఇప్పటికీ మొదటగా మేము చిన్నపిల్లలకు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు అర్థమయ్యే విధంగా ఒక 100 పద్యాలు వేసి 60,000 ఫస్ట్ పేజీలో ప్రింట్ చేశాం. వందే మాతరం ఉద్యమం అనే సంస్థ ఉంటుంది, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం వాళ్ళు చేసేటటువంటిది. అది వాళ్ళ స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పటికీ మొత్తం 1,30,000 పుస్తకాలు దాదాపు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తర్వాత నేను నిదానంగా వేమన ఫిలాసఫీ నాకై నేను చదువుకున్నా. ముందంతా వేమన నీతి పద్యాలు చెప్పాడు, నీతి వాక్యాలు చెప్పాడనే నా అభిప్రాయం కూడా. డీప్గా చదివితే వేమన ఫిలాసఫీ మీద చాలా డీప్గా ఉంది వేమన వేదాంతం. సో పెద్దలకు కూడా అవసరమని ఈ పుస్తకం రివైజ్ చేశాము. ఇప్పుడు 5,000 పుస్తకాలు తెలుగులో వేసాము, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్. దీన్ని ట్రాన్స్లిటరేట్ చేసి కన్నడంలో భావం వేసి, మనకంటే కర్ణాటకలో ఎక్కువ అభిమానం వేమన అంటే. వాళ్ళు చాలా మహాయోగ వేమన మార్గమూర్తి, మహాయోగ వేమన విద్యాలయం ఎప్పుడో మనకంటే ముందు స్టార్ట్ చేశారు. మనకంటే ముందు జనవరి 19 యోగ వేమన జయంతి కర్ణాటకలో అసలు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, 40-50 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు. జనవరి 19 ఫిక్స్ చేసింది కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఆయన మైసూరు సంస్థానంలో విద్యాశాఖాధికారిగా ఉండేటప్పుడు నాకు ఆ కన్నడం తెలుగు, కన్నడంలో ఒక స్లోగన్ ఇచ్చాడు, తెలుగు నేర్చుకో వేమనను తెలుసుకోని. ఆయనే జనవరి 19th అవునో కాదు ఎవరికి తెలియదు అంటే ఫిక్స్ చేశాడు. ఒక పెద్ద ఆయన ఫిక్స్ చేసి అందులో మైసూరులో పనిచేస్తా ఫిక్స్ చేశాడు. అది ఆ జనవరి 19th వేమన జయంతిగా జరుపుకుంటున్నారు. నిజానికి అది ఆయన జన్మదినమో కాదో ఇక్కడ ఆధారాలు ఏం లేవు. టైం తక్కువగా ఉంది కాబట్టి నేను వేమన తాత్వికత గురించి ఎంత వీలైతే అంత తక్కువలో చెప్తాను. నా అభిప్రాయం ప్రకారం వేమన లింగాయతుడు, బసవేశ్వరుని ఫాలో అయ్యారు. కానీ బసవేశ్వరుని ఎక్కడా పొగడలేదు, బసవేశ్వరుని పొగడలేదు, వాళ్ళ తల్లిదండ్రులను పొగడలేదు, ఆయన ఏ ఊరో చెప్పలేదు, ఏమిటో చెప్పి ఎక్కడ అతను శూన్యవాదంలో అంత కంప్లీట్ డిటాచ్మెంట్, ఓల్డ్ డిటాచ్మెంట్ ఉంటుంది. వీళ్ళకు 5 ముఖ్యాంశాలు, 5 కానీ 4 కానీ ఒకటి ముఖ్యం. ఒకటి ఏంటంటే కుల వ్యవస్థ లేదు, సానుజాతమయ్య సకల కులం, అన్నీ ఒకటే చోట నుంచి పుట్టాయి కులాలన్నీ అని వేమన అభిప్రాయం. విగ్రహారాధనకు యజ్ఞ కర్మకాండకు పూర్తి వ్యతిరేకత. 3 వచన సాంప్రదాయం, అంటే డే టు డే లివింగ్ ఎలా ఉండాలి అని చెప్పేది వచనాలు అంటారు. అక్కమ్మ అందరూ వాళ్ళ అల్లమ్మ ప్రభు అందరూ వచనాలు చెప్పారు. బయలు బట్టబయలు అది శూన్యవాదం. దానికి సంబంధించిందే ఎరుక. ఎరుక అంటే విజ్డమ్ ఇంగ్లీష్లో, తెలుగులో అయితే సంస్కృతం ప్రజ్ఞ అంటారు. ఇది ఫిలాసఫీకి సంబంధించింది. మనకు ఎక్కువ ఈ వచనాలే తెలుసు. వేమన వచనాలు నీతి పద్యాలు మాత్రమే ఎక్కువ పరిచయం ఉంది. నీతి పద్యాలతో పాటు ఈ కుల వివక్షత మీద, విగ్రహారాధన మీద రాసిన పద్యాలు కూడా మనకు బాగానే పరిచయం. బయలు బట్టబయలు ఎరుక వీటి గురించి తెలియదు. ఇది తాత్వికతకు, వేమన తాత్వికతకు సంబంధించిన పద్యాలు. అర్థం చేసుకోవడం కష్టము, నాకు చేతైనంత వరకు చెప్తాను. ఇది నాగార్జున ఫిలాసఫీ సంబంధించింది. చాలా నాకు అర్థం చేసుకున్నాక 2 సంవత్సరాలు పట్టింది, సులభంగా అర్థం కాలేదు. నేను ఏ విధంగా అర్థం చేసుకున్నానంటే సైన్స్ ద్వారా అర్థం చేసుకున్నాను, ముఖ్యంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఆ మీడియం ద్వారా అర్థం చేసుకున్నాను. పుస్తకాలు చదివితే అర్థం కాలేదు. నాగార్జున పుస్తకాలు 3 పుస్తకాలు తెప్పి చదివితే నాకు అర్థం కాలేదు. నేను చదువుకున్నది క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఐ ట్రై టు అండర్స్టాండ్. సో నేను ఆ సైన్స్ మాధ్యమంగా చెప్తాను. మీకు ఎంతమందికి అర్థమవుతుంది అది
నేను చెప్పలేను. మీరు కొద్ది వివరంగా ఆ పుస్తకాలు చదువుకుంటే నేను రెఫరెన్స్ బుక్స్ ఇచ్చాను, డీటెయిల్గా అర్థం కావాల్సిన వాళ్ళకు. బయలు అంటే ఖాళీ, వాక్యూమ్, వాయిడ్ అంటారు, వాక్యూమ్ అంటారు, ఖాళీ అంటారు, నిర్జన ప్రదేశం అంటారు, అన్నిటికీ బయలు అంటారు. ఈ బయలు ఎక్కువ కర్ణాటకలో వాడుకలో ఉంది ఖాళీ అనేది. దిగంబర జైలు ఉండే గ్రామాలను బయలు అని పిలిచారు, బయలు అని పిలిచేవారు దిగంబర జైలు. కర్ణాటక బార్డర్ ఏరియాస్ ఉంది, చిత్తూరు, కంచి, కొంత అనంతపురం ప్రాంతాల్లో కూడా బయలు ఉంది. కోర్ రాయలసీమ, కడప, కర్నూలు, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో పాడు అంటారు. ఎర్లపాడు, దానవులపాడు, మల్లేపాడు ఈ గ్రామాలు. పాడు అనే శూన్యమే, పాడు అనే శూన్యమే, బయలు అనే శూన్యమే. ఈ దిగంబర జైనుల గ్రామాలు ఎందుకు శూన్యం అన్నారంటే వాళ్ళ గురువు శుక్రాచార్యుడు నిశాచరులను పిలిచారు. రామాయణ మహాభారతాల్లో దిగంబర జైలు నిశాచరులు రాత్రి కూడా తిరుగుతారు. వాళ్ళు రాత్రి దిగంబరులు కాబట్టి రాత్రి కూడా తిరుగుతారు. వీనస్ తెల్లవారుజాము నక్షత్రం పుట్టినప్పుడు బయటకు పోతారు, చీకటి ఉండగానే ఇంటికి వస్తారు, పగులు తలుపులు వేసి ఉంటాయి. ఈ దిగంబర జైనుల వ్యవస్థ. ఇప్పుడు లేరు దిగంబర జైనులు, అందరూ వెళ్ళిపోయారు. దిగంబర జైలు ఎక్కువ మంది లింగాయతంలో చేరారు, శ్వేతాంబర జైలు వైష్ణవంలో చేరారు. శైవులు, దిగంబర జైనులు ఎక్కువ మంది కర్ణాటక, దక్షిణ మహారాష్ట్ర, రాయలసీమ ప్రాంతం కొంతవరకు, దాదాపు తెలంగాణ అంతా ఉండేవారు. 10-15 శతాబ్దంలో దిగంబరులు ఎక్కువ పోటీ పడేవాళ్ళు. ఈ బయలు అంటే ఖాళీ. ఈ ఖాళీ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? మనము బయలున సర్వము పుట్టునంటాడు మేమన. బయలందే లీనమగును బ్రహ్మమనగా. ఎవ్రీథింగ్ ఈజ్ బార్న్ ఇన్ ది వాయిడ్. అది నిజమా? ఎంతవరకు మీరు ఒప్పుకుంటే ఫోన్ ఓపెన్ చేసి చూస్తే పర్సంటేజ్ ఆఫ్ వాయిడ్ ఇన్ ద బాడీ, మన శరీరంలో ఖాళీ స్థలం ఎంత అని మీరు నెట్లో వెతికితే నెట్ చూపించే ఆన్సర్ ఎంత అంటే 99.999999 మోర్ దాన్ 99.9% మన బాడీ వాయిడ్. మరి మనం 6 అడుగులు ఎత్తున్నాం, 70 కేజీలు బరువు ఉన్నాం. వాయిడ్ అంటారు ఏంటంటే వాయిడ్. ఇట్ ఈస్ సైంటిఫికలీ ట్రూ. ఈ వాయిడ్లో ఏమున్నదంటే వాయిడ్ నిండా ఉండేది కాన్షియస్నెస్. నీ బరువు 70, వాయిడ్ బరువు 70 కేజీలు ఎక్కడి నుంచి వచ్చిందంటే న్యూక్లియస్ బరువు. బిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి మన బాడీలో. న్యూక్లియర్ డెన్సిటీ ఎంత అంటే 1 × 10⁻25. 1 సెంటీమీటర్ ఎడల్పు, 1 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ ఎత్తు ఉండే న్యూక్లియస్ యొక్క బరువు 1 × 10⁻25 కేజీ. అంటే మనం 60 కేజీలు వేసుకుంటే మన సైజ్ ఎంత ఉంటే గసాల గింజలో బిలియంత భాగం. మైక్రోస్కోప్లో కూడా కనిపించదు వాయిడ్ లేకపోతే. మరి భూమిలో వాయిడ్ ఎంత అంటే భూమిలో వాయిడ్ తీసేస్తే భూమి సైజు టెన్నిస్ గ్రౌండ్ అంతా. అంటే విశ్వమంతా వాయిడే, మెటీరియల్ లేదు. ఈ వాయిడ్ నుంచే గ్యాలక్సీలు పుడుతున్నాయి, సర్వము పుడుతున్నాయి. ఆ వాయిడ్లోనే ఎన్ని డిజాల్వ్ అవుతున్నాయి. అదే వేమన చెప్పాడు, బయలున సర్వము పుట్టున బయలందే లీనమగును బ్రహ్మం బనగా. ఎవ్రీథింగ్ ఇస్ వాయిడ్. ఇది వేమన కంటే ముందు శంకరాచార్యులు చెప్పాడు, ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ ది కాన్షియస్నెస్ అని. నేను బాడీ కాదని. అంటే మనిషి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి వాయిడ్ అండ్ కాన్షియస్నెస్ విచ్ ఈజ్ నాట్ సీన్. ఒకటి బయటకు కనపడే ఆకారం. ఈ బయటకు పడే ఆకారం నేను కాదు అన్నాడు శంకరాచార్యుడు. మనకు బయటకు పడే కనపడతాను.
ఫిజిక్స్లో ఒకటి ఉంది, హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ ఆఫ్ అన్సర్టనిటీ. ఒకటి చూస్తే ఒకటి కనపడదు, అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు. నువ్వు ఎప్పుడు బాడీ మనిషిని నువ్వు చూస్తావో, ఆకారాన్ని చూసినప్పుడు ఆ కాన్షియస్నెస్ స్టేట్ నీకు తెలియదు. శంకరాచార్యులు వారికి ఏంటి, ఆ కాన్షియస్నెస్ స్టేట్ కనపడుతుంది, బాడీ కనపడదు. ఉదాహరణకు ఇంకొక ఎగ్జాంపుల్ అర్థమయ్యేదని చెప్తాను. తులసి రామకృష్ణారెడ్డి గారు క్లాస్కి పోతున్నారు. ఫస్ట్ అవర్ క్లాస్ అయిపోయింది, వస్తున్నాడు వరండాలో. సెకండ్ అవర్ క్లాస్ ఉంటేనే ఎదురయ్యాడు. ఏమండి రామకృష్ణారెడ్డి గారు, పిల్లలు ఉన్నారా అంటాడు. ఆయన ఏం జవాబు చెప్పాలి? క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం అయితే ఉన్నారు లేదు అని చెప్పాలి. ఉన్నారు లేదు, టూ ఆపోజిట్స్. నాగార్జున ప్రకారం అయితే శూన్యం అని చెప్పాలి. శూన్యము అంటే ఉన్నారని కాదు, లేరు అని కాదు. ఇప్పుడు రెండవసారి క్లాసుకు పోయేవాడు టీచర్, ఇతను అబ్జర్వర్. ఇతను లోపలికి వెళితే స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, లేరనే ప్రాపర్టీ మాయమైంది. కొలాప్సింగ్ అంటారు ఫిజిక్స్లో, కొలాప్సింగ్ ఆఫ్ ప్రాపర్టీ. లేరు అనుకోండి, ఉన్నారనే ప్రాపర్టీ మాయమైంది. సో టూ స్టేట్స్, ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్స్ ఇన్ టూ స్టేట్స్. దీన్నే నాగార్జునుడు, కొద్దిగా నాగార్జున గురించి ఆలోచన చేస్తాను, కొద్దిగా వేమనలో నాగార్జున సబ్జెక్టు ఆబ్జెక్ట్. అది చూడడము, చూడకుండా ఉండడం. నువ్వు అలాగా చూడు. హియర్, హీ హియర్స్ అండ్ హీ డస్ నాట్ హియర్, బోధిధర్మ భాష. సో నువ్వు పని చేస్తా కూడా చేయొచ్చు, దాని మీద ధ్యాస పెట్టకూడదు. నువ్వు దాని మీద ధ్యాస పెట్టి ఏమవుతుంది? అబ్జర్వర్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే కృష్ణమూర్తి అంటాడు, అబ్జర్వ్ థింగ్స్ వితౌట్ బీయింగ్ అబ్జర్వర్. కర్తృత్వ భావనతో గమనించు. నేను వెంకటాచలపతిని చూస్తాను, నాకు వెంకటాచలపతి అని తెలుస్తుంది, నాకు తెలియకూడదు. వెంకటాచలపతి ఈయనని తెలియకముందే దాన్ని మర్చిపోవాల. చిత్తమున దళపక చిత్రరూపకైవడి అంటాడు వేమన. కృష్ణమూర్తి కూడా అదే అంటాడు, సీ లైక్ ఎ పెయింటింగ్. చూస్తే ఏమవుతుంది? నేను వెంకటాచలం చూస్తే వెంకటాపతి ఇది కనపడుతుంది, 6 అడుగులు ఎత్తు, 50-70 కేజీల బరువు, ఇది కనపడుతుంది. కాన్షియస్నెస్ నేను చూడను, దట్ కొలాప్సెస్. ఆ స్టేట్ కొలాప్స్ అవుతుంది. ఒక స్టేట్ నేను చూస్తున్నాను. సీ బోత్ స్టేట్స్. నువ్వు ట్రూత్ తెలుసుకోవాలంటే ట్రూత్గానే ఉంటుంది. 2 స్టేట్స్ చూడు, మనిషిని కానీ ఆబ్జెక్ట్ కానీ దేనైనా కానీ. నువ్వు చూసావనుకో, ఒక స్టేట్ కొలాప్స్ అవుతుంది. ఈ క్వాంటమ్ స్టేట్స్ రెండేనా? తులసి రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి. క్వాంటమ్ స్టేట్ అంటే క్వాంటమ్ స్టేట్స్ రీసెంట్గా మల్టిపుల్ స్టేట్స్, ఇట్ ఎగ్జిస్ట్ మల్టిపుల్ స్టేట్స్. రీసెంట్గా ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఏమైనా బుక్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది మీకు. రీసెంట్గా 1 week బ్యాక్, light as a particle was accessed at 36 places. Observed and light as a particle was observed at 36 places. Observed at 35 collapse అవుతాయి. Observed and చూసినారనిలే, కనుగొన్నారనిలే, యాక్సెస్డ్, దానికి తెలుగులో ఏ పదం చెప్పాలో నాకు తెలియదు. యాక్సెస్డ్ అట్ 36 places. నువ్వు ఒకసారి చూసావనుకో 35 ప్లేస్లో మాయమైపోతుంది. సో నువ్వు మెడిటేషన్ చేసేటప్పుడు ఆ ట్రూ స్టేట్ చూడాలి, గమనించకూడదు. నువ్వు గమనించినావంటే అన్ని ఆ ట్రూ స్టేట్ కొలాప్స్ అవుతుంది. ట్రూత్ తెలుసుకోలేదు. ఇది మీరు పుస్తకాలు తీసుకెళ్ళి చదవండి, కొంతవరకు అర్థమవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు 10-15 మంది కూర్చుంటే ఆ డిస్కషన్లో, ఫిలాసఫీ ఎప్పుడు డిస్కషన్ దూరంలోనే. ప్లాటో సోక్రటీస్ డైలాగ్స్లో చెప్తాడు, భగవద్గీత కృష్ణుడు అర్జునుడు సంవాదం, ఉపనిషత్తుల సంవాదం. ఫిలాసఫీ కెనాట్ బి గివెన్ బై మొనోటోనస్ లెక్చర్. ఉపన్యాస ద్వారంలో ఫిలాసఫీ చెప్పలేము. ఇట్స్ ఓన్లీ బై మ్యూచువల్ డిస్కషన్. కూర్చోవడము, సందేహం ఉండడం, మాట్లాడడము, ఇది ఈ విధంగా ప్రొసీడ్ కావాలి.
కాబట్టి ఎప్పుడైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే 10 మంది కూర్చుంటే నేను వస్తాను కడ గురించి డిస్కస్ నేను కూడా తెలుసుకుంటా. డిస్కషన్లో ఇద్దరు తెలుసుకుంటారు, ఒకటి కాదు. అది సో ఎక్కువ ఇప్పటికే నేను టైం తీసుకున్నాను. సావేం రమేష్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. అందరికీ శుభోదయం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడున్న పిల్లలందరికీ నా ఆశీస్సులు. 2 పేజెస్ అక్కడ SA.E. రమేష్ గారు అని ఉన్నారు. సన్నాటి వెంకట రమేష్ గారు సాహితీ లోకానికి మంచి పరిచయం. తెలుగు భాషాభిమాని, తమిళనాడులో తెలుగు భాషోదయ నాయకుడు, తమిళనాడులో తెలుగు వికాసం కోసం కంకణ బద్ధుడై త్రికణ శుద్ధితో పనిచేస్తూ తన జీవితాన్ని త్యాగం చేసిన ఒంటరి సైనికుడు. ఎందుకు చెప్తారంటే తను తెలుగు, అతను జన్మస్థలం దొరయూరు, తమిళనాడులోని కంచి జిల్లా. ఇతని బంధుగణం అంతా కంచి చుట్టుప్రక్కల, మరి పులికాడు సరస్సు ప్రాంతము తెలుగు ఊర్లు. ఇతని తల్లి నెల్లూరు, తండ్రి జయరామరెడ్డి గారు. అంటే బేసికల్ వాళ్ళు తెలుగు వాళ్ళు, సారు అక్కడ తమిళనాడులో ఉన్నారు. అయితే తన పడ్డ కష్టాలు ఏంటంటే మెయిన్ మనకి ఇంటి పేరు ముందు ఉంటుంది, తమిళనాడు వాళ్ళకి వెనక ఉంటుంది. అందువల్ల ఇతను తెలుగు వాడని చెప్పేసి కొంతవరకు ఇబ్బంది పెట్టేవాళ్ళంట. నాకు ఇచ్చిన దాంట్లో ఉంది. అదేవిధంగా తన 18వ ఏట నుంచి తెలుగు భాషను అభ్యసించి తెలుగు వాంగ్మయంలో పట్టు సాధించి తమిళనాడు తెలుగు భాషోద్యమాల్లో పాల్పంచుకున్నటువంటి మొదటి వ్యక్తి. ఇతను రాసినటువంటి నవలు కూడా తెలుగు నెరవు, ఇది యూట్యూబ్లో కూడా ఉంటుందంటే ఒకసారి చూడవచ్చు. అదేవిధంగా యూట్యూబ్లో పాడ్కాస్ట్ ప్రసారం చేస్తున్నారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ MA చేయడం పరిశోధనల్లో నిష్ణాతుడు రమేష్ సార్ గారు. అదేవిధంగా ఆ పుట్టిన ఊరే కాకుండా హోసూరు, రాయవేలూరు, కోయంబత్తూరు, తిరువూరు జిల్లాలో కూడా మొత్తం తిరిగి తన యొక్క తెలుగుని చెప్పడము జరిగింది. అదేవిధంగా తెలుగు జాతి సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా తమిళనాడులో వానమామలై పర్వతాల వరకు విస్తరించి ఉన్నదని, దక్షిణాద్ర తెన్నాడు అని పిలువబడుతున్న తెలుగు భాషోద్యమకారులు ఇప్పటికీ తమిళనాడులో ఆందోళన చేస్తున్నారని చెప్పి తను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తనకు తెలుగు నెరవు ట్రస్ట్ నెరవు యూట్యూబ్లో మంచిగా వస్తుందని చెప్పి తను తెలియడం జరిగింది. అదేవిధంగా రమేష్ గారు ఇచ్చినన్నీ కూడా వాస్తవ సంఘటనలకు దగ్గరుంటాయి, నేల మీద నడుస్తాయి, మధ్యతరగతి, అట్టడుగు, బడుగు బలహీన వర్గాల జీవితాలకు దర్పణం పడతాయని చెప్పి తను చెప్పడం జరిగింది. అదేవిధంగా రమేష్ గారి రచనలను కొన్నిటిని ముఖ్యంగా ప్రళయ కావేరి కథలు, కథల గంప, ఎల్లలేని తెలుగు వ్యాసాలకు వర్గీకరించి విపులంగా చర్చించడం జరిగింది. సో అదేవిధంగా తనకి అనేక వేల దేశాలు తిరిగారు. అమెరికా, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, మారిషస్ అనే కంట్రీలు కూడా తిరగడం జరిగింది. తను అందుకున్నటువంటి అవార్డులు అజోబివో కందడం వారి విశిష్ట సాహితీమూర్తి అవార్డు, కొలకులూరి ఇనాక్ గారి అవార్డు, తానావారి అవార్డును అందుకోవడం కూడా జరిగింది. సో బ్రీఫ్గా చదవడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదులు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. అరుగు మీద ఎదురుగా ఉన్న పెద్దలందరికీ దండాలు. నా గురించి ఏదో 4 మాటలు చెప్పమని అడిగినాను. నా గురించి ఏం లేదు సార్, నా గురించి నా పేరే అని చెప్పినాను. తర్వాత ఎక్కడో సేకరించినట్టున్నారు. మా ఊరు దొరయూరు కాదు, ఎవరో చెప్పుకుంటారు, మిత్రులు ఎవరో చెప్పుకుంటారు. విழுப்புరం నుంచి పాండిచ్చేరికి పోయే దారిలో కలసపూడి అని ఒక చిన్న ఊరు, ఇప్పుడు లేదు ఆ ఊరు. అందరూ బయటకు వచ్చేసి ఊరే ఖాళీ అయిపోయింది. తమిళ్లో కలయాంబూండి అంటారు, తెలుగులో కలసపూడి అంటారు. అది మా నాన్న పుట్టిన ఊరు. నేనే ఆ ఊరు చూడలేదు. మా అమ్మ పుట్టింది ప్రళయ కావేరి అని ఒక సరస్సు ఉంటుంది, పులికాట్ లేక్ అంటారు. ఆ లేక్లో ఒక దీవి, 40 దీవులు ఉంటాయి, దాంట్లో ఒక దీవి. అది పాత నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా. నెల్లూరు కంటే తిరుపతి కంటే ఆ ఊరికి మద్రాసు దగ్గర. నేను పుట్టింది పెరిగింది
1వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్నది మద్రాసు నగరం. మా నాన్న పేరు జయరామరెడ్డి కాదు, సర్టిఫికేట్లో ఆయన పేరు జయరామన్. చాలా సీరియస్గా మార్క్సిజాన్ని ఫాలో అయిన కుటుంబాలు కాబట్టి కులం పేర్లు ఉండకూడదు అని. తమిళులకి అసలు ఇంటి పేరే ఉండదు, ముందు వెనకల సమస్య కాదు, వాళ్ళకి ఇంటి పేరే ఉండదు. తెలుగు వాళ్ళకి ఇంటి పేరు ఉంటుంది. నిజమైన మా ఇంటి పేరు సన్నారెడ్డి, కమ్యూనిస్టు కుటుంబం కాబట్టి నా సర్టిఫికేట్లో అది ఉండదు, సన్నాడి అని. సన్నాడి వెంకట రమేష్. మా అమ్మకి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం బాగా. మా అమ్మని గౌరవిస్తారు కాబట్టి మా నాన్న సరే పెట్టుకో అన్న, అందుకని వెంకట అని పెట్టింది మా అమ్మ. ఇంతే నా పరిచయం. గురువుగారు అంత మాట్లాడిన తర్వాత నేను ఏం కుప్పిగంత చేసేది వేమన మీద. వేమనకి నాకు ఒక పోలిక ఉంది. ఏమిటా పోలిక అంటే దురుసుగా మాట్లాడటం. వేమనకి నాకు చాలా వేయం ఉంది. ఏమిటంటే వేమనలో ఉండే ఎరుకువ, వేమనలో ఉండే ఓరిమి, ఇసుమంత కూడా నాలో లేవు. వీటి రెండింటిని కాస్త గమనించుకుంటూ నా మాటలు వినండి. నా మాటలో దురుస్తానం కనపడినప్పుడు నన్ను మన్నించేయండి. ముందు వరుసలో వాళ్ళు నన్ను మన్నిస్తూ ఉన్నాడు పిల్లవాడని వాళ్ళు వినాలి. నా మాటల్లో కులాల పేర్లు వస్తాయి, నొచ్చుకోకండి. ఎందుకంటే నన్ను వీళ్ళు మాట్లాడమనింది సజీవ సంప్రదాయంగా వేమన అంటే ఏమిటి? వేమన జనం నోడల్లో ఎట్లున్నాడు, పుస్తకంలో కాకుండా. నాకు కుటుంబం లేదు, అది నాకు బలం. పెద్ద నన్ను కన్న తల్లిదండ్రులు ఇద్దరు నా 22 ఏళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు నాకు ఏ ఆస్తి ఇవ్వలేదు, అది పెద్ద బలం. ఆస్తి అనే పేరుతో చారడి నేల కూడా లేదు నాకు. నేను ఏ ఉద్యోగానికి వెళ్ళలేదు, నాకు ఏ వ్యాపారము లేదు. ఈ బలాలతో నేను ఆ సంచిని భుజాన్ని వేసుకొని తిరగడం మొదలుపెట్టినాను. తెలుగు అనే ఒక మక్కువ ఉంది నాకు. ఈ తిరుగుడులో నాకు ఎన్నో నిజాలు కనపడ్డాయి. ఆ నిజాలలో ఈ సజీవ సంప్రదాయంగా వేమన కూడా ఒకటి. చాలా ఆశ్చర్యపోయే నిజాలు కనపడ్డాయి వేమన గురించి. ఏమిటా నిజాలు అంటే కులాలకి, మతాలకి, వీటికి సంబంధం లేకుండా, చదువుకి సంబంధం లేకుండా, ఇప్పుడు మనం అనుకునే చదువులకి సంబంధం లేకుండా జనంలో వేమన ఉన్నాడు. ఇవి నేను మాట్లాడుతూ ఉంటే హైదరాబాద్లో ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీ అని ఒకటి ఉంటుంది. దానికి డైరెక్టర్గా జయగిరి తిరుమలరావు గారిని వారు పనిచేసేటప్పుడు ఆయన అరే ఇవి 4 కాగితం మీద పెట్టు, మేము వేస్తాం పుస్తకంగా అన్నారు. చాలా చిన్న పుస్తకం 60-70 పేజీలు. నేను ఎక్కడ రాసేదండి ఇవి? నేను తెలుగు వేగంగా రాయలేను. నేను బడిలో తెలుగు చదువుకోలేదు. నాకు 20 ఏళ్ల వరకు తెలుగు అక్షరం తెలియదు. ఇంట్లో మాట్లాడతాం అంతే తెలుగు. మా నాన్నకే తెలియదు. ఏదో రాసి ఇచ్చినారు, దాన్ని ఆయన పుస్తకంగా వేసి పేరు ఆయనే పెట్టినారు, సజీవ సంప్రదాయంగా వేమన. అంత గొప్ప పేరు నేను పెట్టలేను. నా ఏ తెలుగు నేరవు ఇట్లాంటి చిన్న మాటలు ఉంటాయి తెలుగులో. అందులో ఉన్న ఈ 4-5 మాటలు చెప్తాను. ఎందుకంటే సమయం మనం తినేదానికి పోవాలి కదా, అందుకని. అన్నిటికంటే ఆకలి గొప్పది కదా. ఎక్కడి నుంచి మొదలు పెడతాం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణని వదిలేద్దాం, కొంచెం బయట చూద్దాం. చిత్తూరు జిల్లాకి ఆనుకొని వేలూరు జిల్లా ఉండేది. చిత్తూరు, తిరుపతి ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ జిల్లాలో భాగమే. ఒకప్పుడు 1917లో చిత్తూరు జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు ఉత్తరాఖండ్లోని చిత్తూరు,
ఈ చంద్రగిరి తాలూకా తిరుపతి, కాళహస్తి, వీటిని కడప జిల్లా నుంచి పీలేరు, మదనపల్లి, మన పైగట్టు అంటాం కదా, వాటిని కలిపి చిత్తూరు జిల్లా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మనం నాంతోని వేలూరు జిల్లా ఉండేది చాలా చిన్న జిల్లాలు అయిపోయినాయి. నార్త్ ఆర్కాట్, వేలూరు, తిరువన్నామలై జిల్లాలు అయింది. దాంట్లోంచి మళ్ళీ ఇప్పుడు రాణిపేట అని ఒక జిల్లా వచ్చింది. మనం నానుకొని ఉంటుంది. ఈ రాణిపేట జిల్లాలో అరకోణం అనే ఊరు ఉంటుంది. మనకి తిరుపతిళ్ళకందరికీ అరకోణం బాగా తెలిసి ఉంటుంది కదా. అరకోణంలో రైలు దిగి మనం బస్సులైనా పోవచ్చు, లేదా మళ్ళీ వేలూరు వైపు వెళ్ళే ప్యాసింజర్ రైలు ఎక్కినామంటే అన్వర్తి ఖాన్పేట అని ఒక చిన్న రైలు నిలయం వస్తుంది. అక్కడ దిగితే అన్వర్తి ఖాన్పేటలో దిగితే ఆర్కాడు నవాబుల కాలంలో ఆ ఊరి పేరుని అన్వర్తి ఖాన్పేట అని మార్చినారు. దాని పేరు మాది మంగళం, పాత పేరు, ఆ ఊరి పాత పేరు. ఆ ఊరి లోపలికి మీరు వెళితే ఊర్లో మీకు ఎక్కడ అరవం వినపడదు. ఏడాలో మనకు అనుకోని ఉండేవే అంత తెలుగు కుటుంబాలే ఉంటాయి. నేను ముందుగానే మీతో చెప్పిన కులాల పేర్లు చెప్తాను, నొచ్చుకోకండి. ఆ ఊర్లో ఎవరు ఉంటారంటే శెట్టి బలిజీవాలు అని ఒక కులం వాడు ఉంటారు. ఊరంతా వాళ్ళే, పెద్ద ఊరు. ఆ ఊర్లో వేమనకు ఒక గుడి ఉంది, మీరు వెళ్ళి చూడవచ్చు. ఎవరు ఆ గుడి కట్టించింది అంటే, ఆ ఊర్లో ఒకప్పుడు అంటే ఒక 70-80 సంవత్సరాల క్రితం కొల్లాపు శెట్టి అనే ఒక ఆయన, రాఘవయ్య అనే ఇంకొక ఆయన, వీళ్ళిద్దరూ మేనమామ మేనల్లుడు. వాళ్ళిద్దరికీ వేమన పిచ్చి ఎక్కువ. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ప్రతి సంభాషణ వేమన పద్యంతో మాట్లాడేవాళ్ళంట. ఎట్లా సాధ్యం అని వాళ్ళని అడిగితే అప్పటి వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు లేరు. ఎట్లా సాధ్యం అంటే, మనం నానాటి బతుకు పొద్దు నుంచి సాయంత్రం వరకు బతికే బతుకులో మనం మాట్లాడే ప్రతి మాట వేమన పద్యంలో దొరుకుతుంది, మాట్లాడుకోవచ్చు అని వాళ్ళు అంటారు. అంటే మామ అల్లుడిని ఏమన్నా అడగాలంటే ఏదో వేమన పద్యంతో అడిగేవాడు, అల్లుడు ఆయనకి వేమన పద్యంతో బదులు చెప్పాడు. ఆ రాఘవయ్య గారు మేనల్లుడు సర్వేయర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ సర్వేయర్ ఉద్యోగం కోసం ఆయన రాయలసీమ ప్రాంతాలు అంటే కడప నుంచి అన్ని ప్రాంతాలు, ఉత్తరార్కాడు, దక్షిణార్కాడు అని తొండమండల ప్రాంతాలు అన్నీ తిరుగుతూ ఉంటే ఆయనకి అక్కడక్కడ జనాల్లో ఉన్న వేమన పద్యాలు ఏవో దొరుకుతూ వచ్చినాయి. అవన్నీ భద్రంగా రాసి పెట్టుకునేవాడు. అవన్నీ పెద్ద పెద్ద పుస్తకాలు రాసి పెట్టుకున్నాడు. ఆయనకి వేమన గుడి కట్టించాలని కోరిక వచ్చింది. అతనికి కోలార్ జిల్లాకు చెందిన ఒక ముస్లిం నేస్తం, నాకు కూడా వేమన అంటే భలే ఇష్టం అండి, నేను కొంచెం డబ్బులు ఇస్తాను అని చెప్పి ఆయన కొంచెం డబ్బులు ఇంటి గుడి కట్టించినట్టుకి ఇచ్చినాను. ఈయన కంచిలో రాతితో వేమన బొమ్మ చెక్కించి గుడి కట్టించినాడు. గుడి కట్టించి గుడి మొదలు పెట్టేసినాడు. మొదలు పెట్టేసిన రోజు ఆయన రాత్రి పడుకున్నప్పుడు ఎందుకో తోచిందట. ఏం తోచింది అంటే, రాతి బొమ్మకేలా అంతే. ఆయన మళ్ళీ మంచంలోంచి లేవలేకపోయాడు, మంచాన్ని పడిపోయినాడు ఆయన. అంటే నేను గుడి కట్టించడం తప్పు అనేది ఏదో తోచింది ఆయనకి. వేమనకి గుడి కట్టించడం తప్పు అని తోచింది. కొద్ది కాలానికే చనిపోయినాడు ఆయన. చనిపోతూ కొడుకును పిలిపించినాడు. ఆ కొడుకు ఉన్నారు ఇప్పటికీ, పెద్ద ఆయన, ఆనందం ఆయన పేరు. అదో అటక మీద ఉండి ఆ ట్రంక్ పెట్టి తీసుకురా అన్నాడు. కొడుకు సంతోషం, మా నాన్న ఏదో డబ్బులు, పేద కుటుంబం, దిగు మధ్యతరగతి కుటుంబం, మా నాన్న ఏదో అందులో డబ్బులు దాచిపెట్టున్నాడు, ఇస్తాడని ఆనంద్ గారు చెప్తున్నారు నాతో. తీస్తే అందులో కట్టలుగా నోట్ పుస్తకాలు ఉన్నాయి, వాటి నిండా వేమన పద్యాలు. కొడుకు చెప్పినట్ట, గుడి కట్టించి తప్పు చేసినాను, కానీ గుడిని పాడు పెట్టద్దు, దాన్ని ఒక పని చేయి, అక్కడ ఏమైనా వేమన పద్యాలు నేర్పించేటివి, లేదా అక్కడ ఇంకేదైనా తెలుగు తరగతులు నేర్పించేటివి, ఏదో ఒకటి భజన కార్యక్రమాలు ఊరికి ఉపయోగపడేవి చెయ్యి, శుభ్రం చేసి పెట్టుకుంటూ ఉండదాన్ని, పూజలు పునస్కారాలు చేయొద్దు, ధూపదీప నైవేద్యాలు ఇవ్వద్దు అని ఏదో చెప్పేసి ఆ పుస్తకాలు అప్పు చెప్పేసి వెళ్ళిపోయినాను. వాటిలో లెక్క పెడితే 6,000 చిల్లర పద్యాలు ఉన్నాయి.
ఇప్పటికే ఆ గుడిలో ఆ పుస్తకాలు ఉన్నాయి. నా నేస్తాలు చాలామందిని తీసుకొని వెళ్ళి చూపించిన తిరుపతి వాళ్ళకందరికీ కూడా. ఇప్పుడు ఆయన ఆనందం ఏం చేస్తారంటే అది చిన్న గుడి, చిన్న మందిరం లాగా ఉంటుంది, దాన్ని శుభ్రం చేస్తాడు. ఏదో పౌర్ణానికి అట్లా ఏదో భజనలు చేసుకుంటారు వాళ్ళు, ఏదో అన్నదానాలు ఆయనకి తెలిసిందంతే అవి చేసుకొని వస్తారు. ఇట్లానే వేమనకి కృష్ణగిరి జిల్లాలో కొత్తపల్లి అనే ఊళ్ళో ఇంకో గుడి ఉంది. ఇవన్నీ తమిళనాడుకి సంబంధించి గుళ్ళు పక్కన పెడితే మాలదాసరి అని ఒక కులం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వైష్ణవ మతాన్ని ప్రచారం చేస్తారు. వీళ్ళు దళితులు, వీళ్ళు తెలుగు మాట్లాడతారు. తమిళనాడు విషయం చెప్తున్నా, అక్కడ కూడా తెలుగు మాట్లాడతారు, ఇక్కడ ఎట్లాగో తెలుగే మాట్లాడతారు కదా. ఇటువంటిది పరయ దాదర్ అనే ఒక తమిళ కులం ఉంది. పరయర్ అంటే మాలవారు, దాదర్ అంటే దాసరి. ఒకానొకప్పుడు తెలుగు వాళ్ళ ఏమిటో తెలియదు, వాళ్ళకి ఎవ్వరికీ తెలుగు రాదు. వాళ్ళు తిరుప్పావై, తిరువెంబావై ఇవి పాడుతూ వైష్ణవ మతాన్ని దళిత వాడల్లో ప్రచారం చేస్తూ, మాలవాడల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు పర్యటనలు ఉండే చోట ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమో తీవ్రమైన వైష్ణవులు, తెలుగు రాదు, పూర్తిగా తమిళులు. వాళ్ళు పొద్దున లేసి శంకు ఊదుతూ ఆ మాలపల్లికి వచ్చి మాలవాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో మంత్రాలు లాంటివి ఏదో చెప్పి తమిళ ఈ తిరుప్పావై అవి పాడి, ఈ పండగ నెల అంటాం కదా మనం, ధనుర్మాసం అంటారు, పండగ నెలకు వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఏదో అడిగి ఉప్పు పప్పు తీసుకొని పోతూ ఉంటారు, బియ్యం అని. వాళ్ళు పాడే తిరుప్పావై వాటి నడుమ వీళ్ళు వేమన పద్యాలు పాడతారు గొంతెత్తి. అది ఏమి భాష అని తెలియదు వాళ్ళకి, వాటి అర్థాలు తెలియదు. నేను వాళ్ళని అయ్యా ఇది ఎవరిది అని అడిగాను. నాకు కడలూరు దగ్గర పల్లెల్లో దొరికినారు వాడు. ఎవరి వేమన అని అడిగాను. వాళ్ళు అయ్యో తప్పు స్వామి, వేమన కడయాది, వేమనానంద స్వామియారే అన్నారు వాళ్ళు. అంతే, వాళ్ళకి తెలిసింది, ఇంకేం తెలియదు. ఇంకా దక్షిణానికి, బాగా దక్షిణానికి తీసుకెళ్తాను మిమ్మల్ని. తిరునెల్వేలి అని ఒక జిల్లా ఉంటుంది తమిళనాడులో, బాగా దక్షిణం, మధుర దాటి ఇంకా 100 కిలోమీటర్లు, అంటే తిరునెల్వేలి జిల్లా దాటేస్తే ఇంకా కన్యాకుమారి. తిరునెల్వేలి జిల్లాలో పడమటి కనుమలు ఉంటాయి. ఆ పడమటి కనుమల్లో పొదిగమల అని ఉంటుంది. చాలా అక్కడ ఎత్తైన శిఖరం, అది పొదిగై అంటారు తమిళ్లో. మనకు దూరదర్శన్లో సప్తగిరి ఛానల్ లాగా వాళ్ళ ఛానల్ పేరు పొదిగై. వాళ్ళు తమిళ సంఘ సాహిత్యంలో ఆ పొదిగ కొండల్ని చాలా గొప్పగా పొగుడుకుంటారు. ఆ పొదిగ కొండల్లో కాణియర్లు అనే ఒక గిరిజన తెగ ఉంటుంది. వాళ్ళు తమిళం మాట్లాడతారా? తెలియదు, తమిళం తెలియదు కాణియర్లు. కాణియర్లు ఒక రకమైన మలయాళం మాట్లాడతారు. నేను అక్కడికి ఒకసారి పోవాల్సి వచ్చింది. నాకు ఒక మేనమా ఉండేవాడు ఇక్కడే పక్కన సూళ్ళూరుపేటలో. ఆయనకు ఒక పిచ్చి ఉంది, పుష్కరాల పిచ్చి. పుష్కరం జరిగితే ఆయన నేను తీసుకుపోయి లేట్ చచ్చిపోయినాడు ఉంటే, ఇప్పుడు నేను కుంభమేళాకు పోవాల్సి వచ్చేది ఇక్కడ కాకుండా. ఆయన తీసుకుపోయి ఇట్లా ముంచి లేపేస్తే ఆయనకి సంతోషం. ఇంక నేను సంవత్సరం కనపడకపోయినా ఏమన్నాను. సంవత్సరం తర్వాత మళ్ళీ ఏదో కేటికి పుష్కరం వస్తుంది కాబట్టి ఆయన తీసుకొని పోయి దాంట్లో ముంచేసి రావాలి. ఒకసారి భీమానది పుష్కరం అనేది వచ్చిందంట. సరే మామ ఎక్కడది కనుక్కోపోదామంటే ఆయన రకరకాల రాజమండ్రి పంచాంగాలన్నీ తిరిగేస్తే కొన్ని పంచాంగాలు ఏమో కర్ణాటకలో ఉందని, కొన్ని పంచాంగాలు ఏమో తమిళనాడులో అనేది ఉందని చెప్పేసి దాని మీద ఇంకా వాళ్ళకి ఈడకి ఆ స్వామికి ఈ స్వామికి ఫోన్లు చేసి ఆయనే నిర్ణయించుకొని తమిళనాడులో ఉందంటారు. ఇప్పుడు పేరు మార్చేసి దాన్ని తామ్రపర్ణి అంటున్నారంట. తామ్రపర్ణి అయితే ఉంది, పోదామరా మొదలుతాము అని చెప్పి తీసుకొని పోయినాను. తిరునెల్వేలిలో రైలు దిగి అక్కడి నుంచి బస్సు ఎక్కి
నేను ఆయన ఎక్కడికి తీసుకోవాలా? తిరునెల్వేలిలో కూడా తామరపల్లి పోతుంటుంది. నాకు ఒక కోరిక ఉంటుంది కదా, బాణతీర్థం అని ఒక అద్భుతమైన జలపాతం ఉంటుంది. ఆ అక్కడ కుట్రాళం అని ఉంటుంది. కుట్రాళంలో మౌనస్వామి మఠం అని ఉంటుంది. అక్కడ బాగా మంచి ఆంధ్ర భోజనం పెడతారు మౌనస్వామి మఠంలో. దానికంటే ముందు అక్కడ పరాశక్తి కళాశాల అని ఉంటుంది. తమిళ పిల్లలు కూడా కాలేజీలో, ఆడపిల్లల కాలేజీ, అక్కడ అడ్మిషన్ కావాలంటే ఒక కండిషన్ ఏంటంటే డిగ్రీకి వచ్చిన తర్వాత ఆ 3 సంవత్సరాలు వాళ్ళు తెలుగు అక్షరాలు నేర్చుకొని తీరాలి సబ్జెక్ట్ పరాశక్తి కాలేజీలో. అవన్నీ చూడాలా, మా మామకు చూపించాలని కోరిక. ఇంకేం పట్టదా ఏమి. కాబట్టి అక్కడ దాకా తీసుకొని పోయి అక్కడి నుంచి ముందంతురై అభయారణ్యం అని వస్తుంది, దట్టమైన అడవి. అడవిలో ఒక ఆటో మాట్లాడుకొని తీసుకొని వెళ్తే అక్కడ తెల్లవాళ్ళ కాలంలో ఒక డ్యామ్ కట్టారు కొండల మధ్యలో. అక్కడ పడవలు ఉంటాయి. ఇది వరకు తెట్టేసే పడవలు, ఇప్పుడు మర పడవలు ఉన్నాయి. ఆ పడవలన్నీ కాణీయర్లు నడుపుతారు. ఆ పడవెక్కితే వాళ్ళు బాణతీర్థం ఆ నీళ్లు పడేది ఆ పాదాల దగ్గరికి తీసుకువెళ్తారు. చాలా అందమైనది, చాలా చాలా అందమైనది. అక్కడ ఆ ప్రకృతి అంత బాగుంటుంది. ఈయన అక్కడ తీసుకోదామని మొత్తానికి ప్రయాణం అంతా సాగించి పడవెక్కాం. పడవెక్కిన తర్వాత ఈ పడవ కాస్త మరపడవ కొంచెం దూరం పోయింది. పోయిన తర్వాత ఆగిపోయింది నీళ్ళల్లో. అదేదో పడేది, సన్నగా చినుకులు పడుతున్నాయి. ఈయన గొడవుతున్నాడు మా మామ. నేను దొద్దంటే రావు కాలంలో బయలుదేరినావు, నీకు మరీ మూఢనమ్మకాలు ఎక్కువ. అంటే నేను రావు కాలాన్ని నమ్మకపోవడం మా మామకు మూఢనమ్మకం. నీకు మరీ మూఢనమ్మకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, ఆయనలాగా తయారైపోతున్నావు నువ్వు అని. సరే నేనేం మాట్లాడిన ఆయనతో. అమ్మ చచ్చిపోయినా మేనమా ఉండాలని తెలుగులో సామెత అన్నట్టు చూసుకున్నాడు ఆయన. అతను ఆ కాణీయరు ఆ మలయాళంలో అరుస్తున్నాడు ఇంకొకటి రమ్మని, రారా రారా అని. వాడు కాసేపు తర్వాత వచ్చాడు, అరగంట తర్వాత. వీడికి కోపం వచ్చింది. కోపం వచ్చి వాడిని తిడుతున్నాడు. కానీ మలయాళంలో తిడుతున్నాడు. ఎత్ర ప్రావేశ్యని నీ విడిక్కాడు, అది 30 ఏళ్ళకే నిన్ను పరగడం అన్నాడు. దీంట్లో ఏమన్నా తెలుగు వినపడింది మీకు? నాకు వినపడింది. ఎత్ర ప్రావశ్యమై నిన్ను విడికాను అంటే ఎన్నిసార్లు నేను విడిచేది, అది మలయాళం. ఎత్ర ప్రావశ్యమై నిన్ను విడికాను, అది 30 లేదు 30 ఏళ్ళకే నిన్ను పరగడం. అందుకే 30 తెలియలేడు 30 ఏళ్ళకైనా అనేది. 30 తెలియలేదు 30 ఏళ్ళకైనా అనేది వీడి దగ్గర ఎక్కడొచ్చింది? వాళ్ళు గిరిజన తెగ కదా, అంత బాగా కలిసిపోయి మాట్లాడడం మనతో. మెల్లగా మాటలో దింపి ఏమిటి అదనంటే దాని అర్థం మాకు తెలీదు, మూర్ఖుడు అనే అర్థంలో వాడతాం మేము దాన్ని అని అన్నాడు. ఇంకా అక్కడికి పోయాం. పోతూనే ఈ దారి అంతా అతనితో మాట్లాడాను. కాసేపటికి ఒక 10 నిమిషాలకి ఆ పడవ మారి బాణతీర్థానికి పోయాం. మా మామ బాగా ఆ జలపాతంలో ఆయన పాపం అంతా కడిగేసుకున్నాడు. ఆ సంవత్సరం పాపం కడిగేసుకున్నారు. ఈ లోపల నేను ఇతనితో మాట్లాడారా స్నానం చేయరా అన్నాడు. చేస్తాను మామ చేస్తాను, వస్తా ఉన్నాను అనేసి ఇతనితో మెల్లగా మాట్లాడుతుంటే ఇతను ఏమన్నాడంటే, అది ఏమిటి ఏం మాట్లాడితే, అది దేవ భాష, మా గురువులు మాట్లాడతారు ఆ భాషని. సంవత్సరానికి ఒకసారి మా పల్లెలకు వస్తారు మా గురువులు, వాళ్ళు మాట్లాడుతుంటే విని మేము నేర్చుకున్నాం ఇది అన్నాడు. ఇదేంద్రా బాబు, వేమన పద్యంలో ఒక గీత చెప్పేసి ఒక గీటు పలికేసి దేవభాష అంటున్నాడు. నాకేం తెలుగు అంటే పిచ్చి, నాకు భలే ఒళ్ళు పులకరిస్తుంది. ఆ తెలుగు దేవభాష అయిపోయింది. ఇప్పటి వరకు సంస్కృతం ఒకటే కదా దేవభాష, తెలుగు అయిపోయింది. ఇప్పుడు మా ఊరికి వచ్చున్నారండి వాళ్ళు ఆ గురువులు అన్నాడు. నేను మా తిరుగు ప్రయాణంలో మా మామని బతిని ఆడుతున్నాను. ఈయన పోయేదారిలో అగస్త్య తీర్థం ఉంది, దాంట్లో స్నానం చేసుకోవాలా, నీ తెలుగు గిలుగు ఇక్కడంతా పెట్టుకున్నామంటే ఎంత జరగవరే అంటున్నాడు. మామ ఇప్పుడే వస్తాను మామని ఆయన అక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళ పల్లెకి నడుచుకొని అతను బతిలాడి మేము నడుచుకొని పోతున్నాం. సన్న కాలిబాట అడవిలో ఒక అడ్డతుండు లాంటి అడ్డపంచి ఒకటి కట్టుకొని పైన ఒక చొక్కా వేయలేదు, పైన ఒకటేసుకొని పొట్టిగా సన్నగా రేవటలాగా ఒక మనిషి ఎదురొస్తూ ఉన్నాడు. ఈయనే మా గురువు అన్నాడు. నేను తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని ఉన్నాను. అప్పుడు నమస్కారం అన్నాడు. అతను కంగారు పడిపోయినాడు. ఈయనెవరో చాలా పెద్ద ఆయన, పెద్ద నాకు నమస్కారం పెడుతున్నాడు, ఎవరు ఆఫీసరు.
ఇది ఉంటుందండి మన పల్లెల్లో. మన డాబు దర్పం మనం చూపిస్తాం, పోయి కలవరవాడు మనకు. మా మామ కోసం తెల్లపెంట తలచొక్క వేసుకున్నాను. ఆయన కూర్చోబెట్టి కాసేపు మెల్లగా మాట్లాడి, కాదు మీరు దేవ భాష మాట్లాడతారంటే అది ఏమిటో కావాలా నాకు అది ఇదనంటే, అతను ముసిముసిగా నవ్వుతూ, వాళ్ళు అట్లా అంటారు, వాళ్ళకి ఏం తెలుసు, మేము మాట్లాడే భాష పేరు దేవ భాష కాదు, మేము మాట్లాడే భాష పేరు తిరుపతి భాష. వాళ్ళు తిరుపతి భాష అంటారండి, తెలుగుని తిరుపతి భాష అంటారు. నిలుపుకున్నారు, ఎట్లా సంతోషం. మేము తమిళనాడుకి తమిళ వాళ్ళు అది మా తమిళకు ఒక డైరెక్ట్ అని ఉంటారు తర్వాత, ఎందుకంటే తమిళనాడులో ఉండుంటే దాంట్లో మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలు మేము చదువుతూ ఉంటాము, నాకు చెప్పు మంత్రాలు ఉన్నాయి. మా నాయనకైతే 50 మంత్రాలు తెలుసు, నాకు 3 మంత్రాలు తెలుసు అన్నాడు. ఆ 3 మంత్రాలు ఉన్నా చెప్పాను అన్నాడు. ఊరికే చెప్పకూడదు అది అన్నాడు. నాకు అర్థమైంది, నేను దక్షిణ పెడతానులే అన్నాను. మంత్రానికి 100 రూపాయలు అవుతుంది అన్నాడు. అంటే 300 ఇస్తే ఆ 3 మంత్రాలు చెప్తాను అన్నాడు. 300 ఇచ్చిన 3 మంత్రాలు చెప్పినాడండి. ఆ మంత్రాలు నేను చెప్తాను. ఇక్కడ ఎడగదోడు ఎత్తి ఏండాది ఉత్తిన నడుపు తెలుగు పావమా గొయ్యబొమ్మను కొడితే మాట్లాడేనా ఇస్పదాభిరామ ఇంద్రాడే. ఇదొక మంత్రం. రెండో మంత్రం, బిండములు చేసి బిత్తడు తలకొసి కాకి పెట్టే గాడిదల బీదిని కాకి బిత్తడెట్టాలి ఇస్పదాభిరామ ఇంద్రాడు. మూడో మంత్రం, అలుపుడు బలు కాడమరమాయి సజ్జనుడు వాళ్ళకి సల్లంగాను గజమోగినట్టు కల్గమోగిన ఇస్పదాభిరామ ఇంద్రాడు. 3 మంత్రాలు అయిపోయినాయి. వాడు నాయనకి 50 వచ్చంట. కానీ మనం నవ్వుతున్నాం కదా. నేను కూడా అట్లే నవ్వినా, అరే రే ఈ తెలుగు మంత్రాలు విని ఈ పిచ్చోడు కాణి ఎట్లు వాడికి డబ్బులు ఇస్తున్నాడా. మనం చేసేది ఏందమ్మా, గుడికి పోయి అవి అర్థమయ్యి మనం ఏదో అర్థాలు తెలుసుకొని పూజారి తట్లో డబ్బులు వేస్తున్నామా? మనం కాణియర్లను చూసి, కాణియర్లకు గురువులైన ఆ వాళ్ళు ఎడవర్లు అనే ఒక తెగ, ఆ ఎడవర్లను చూసి నవ్వే అది మనకి ఎక్కడ ఉంది? మనం చేసేది అదే కదా. ఇంకొక భాషని దేవ భాష అనుకోని మనము భాష ఎక్కడి నుంచో పుడుతుంది. 75,000 సంవత్సరాల క్రితం ఈ గొంతులో హోమోసాపియన్కి ఎలుగట్ట పుట్టింది. ఆ ఎలుగట్టలో నుంచి వచ్చినాయి ఇవన్నీ, ఈ పలుకులన్నీ. ఎక్కడి నుంచో ఏదో ఊడి పడుతుంది భాష. మనం నమ్ముతున్నాం కదా, మనం తట్లో డబ్బులు వేస్తున్నాం కదా. మనం ప్యాంటు చొక్కా వేసుకొని శుభ్రంగా బాగా సెంటు కొట్టుకొని బాగా అలంకరించుకున్న వాళ్ళని కూడా మనం అదే పని చేస్తున్నాం. మనం కాణియర్లను చూసి ఎడవలను చూసి నవ్వాల్సిన పని లేదు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వేమన ఎక్కడ దాకా వెళ్ళున్నాడు, కాణియర్లకి ఎడవర్లకి వేమనకి ఏమి సంబంధం? వేమన ఎప్పటివాడు 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 400 ఏళ్ళు, 500 ఏళ్ళు, 600 ఏళ్ళు, అంతకు మించి కాదు కదా. ఈ కొంతకాలంలో మన భాషకి సంబంధం లేని వాళ్ళు మారుమూలకి ఎక్కడికో పోయి శ్రీలంకలో పాములు ఆడించేవాడి దగ్గర నేను ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను. మళ్ళీ పై నెలలో పోతాను. వాళ్ళ ఇళ్లలోనే ఉంటాను నేను. పోతే పాములు ఆడించేవాళ్ళు పాట పాడతా మధ్యలో వేమన పద్యం చెప్తారు. పాములు ఆడించేవాడికి వేమనకి ఏం సంబంధం? వట్టకూత్తోని ఒక నాటకం నడుస్తుంది, వట్ట నాటకం అని కూడా అంటారు తమిళనాడు. దాన్ని తమిళ ప్రభుత్వాలు బ్యాన్ చేసినాయి కూడా. ఎవరు ఆడతారంటే ఒడ్డర్లు అని ఒక తెగ ఉంటుంది, ఒక కులం ఉంటుంది, తెగ కాదు కులం ఉంటుంది. ఒడ్డర్లలో చిన్న తెగలు చాలా ఉంటాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో లేని తెగలు మాకు ఉంటాయి ఒడ్డర్లలో. ఇక్కడ మన్ను ఒడ్డర్లు ఉంటారు, రాతి ఒడ్డర్లు ఉంటారు. వీళ్ళు కాకుండా మాకు మాను ఒడ్డర్లు అని ఉంటారు. మీరు తమిళనాడు తడుదారి అరుంబావూరు అనే ఊర్లకు వెళితే కొయ్యతో చాలా అద్భుతమైన శిల్పాలు చెప్తారు. తెలుగే మాట్లాడతారు ఇంట్లో వాళ్ళు మాను ఒడ్డర్లు. వీళ్ళు కాకుండా స్కావెంజింగ్ అంటే ఒకప్పుడు మలం మోసేవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి, ఇప్పుడు దొడ్లు అవి కడుగుతున్నారు. మీరు దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల తెలుగు వాళ్ళు ఈ పని చేస్తారు. మనం గొప్పగా చెప్పుకోవాల్సింది, ఎవరో ఒక 1000 ఎకరాలతో ఫిల్మ్ సిటీ కట్టుకున్నారు, ఇంకోటి అదిగా తెలుగు జాతి గొప్పతనం. నగర దశకు మనం మొట్టమొదటి చేరామనే దానికి ఇవి సాక్ష్యాలు. నగరాలు శుభ్రం చేయడం మన వల్లే తెలుసు. కొన్ని చోట్ల మాదిగ వారు చేస్తారు, కొన్ని చోట్ల జోగు వారు చేస్తారు, కొన్ని చోట్ల దొమ్మల వారు చేస్తారు, కొన్ని చోట్ల జాడుమారనే వాళ్ళు చేస్తారు, కొన్ని చోట్ల వాల్మీకులు చేస్తారు.
బంగ్లాదేశ్ ఢాకా నగరాన్ని ఈ రోజుకి కడిగి పోసేది తెలుగు వాళ్ళే, కరాచీ లాహోర్ని కడిగి పోసేది తెలుగు వాళ్ళే, దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి ఊరిని కడిగి పోసేది తెలుగు వారి. ఈనాటికి వీళ్ళల్లో ఒడ్డర్లు, పియ్య ఒడ్డర్లు అని చోళమండలం, తంజావూరు, తిరుచిరాపల్లి ప్రాంతాలని ఆ పని చేసేది వాళ్ళు. వాళ్ళల్లో వేమన ఎంత గొప్పగా ఉంటాడో. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడంతా పియ్య ఒడ్డర్లు బొట్టు కట్టేటప్పుడు వేమన మంత్రాలు చదువుతూ వాళ్ళ పెద్దే వచ్చి ఐవాళ్ళు కాదు, వేమన మంత్రాలు చదువుతూ బొట్టు కడతారు. కోయంబత్తూరు, ఉడమలపేట ప్రాంతాలకు పోతే కమ్మవారు ఉంటారు అక్కడ పెద్ద సంఖ్య. వాళ్ళ ఇళ్లలో మనిషి చనిపోయినప్పుడు రేపు ఎత్తుబడి చేస్తారు. ఆ రాత్రి అంతా ఆ మనిషి దగ్గర కూర్చొని ఉంటారు, లోపల ఎవరో శోకాలు తీస్తుంటారు. అక్కడ కమ్మవాళ్ళని నమ్ముకొని బైనాళ్ళని ఉంటారు. కమ్మవాళ్ళ జాతి పురాణం 22 రాత్రులు గొప్పగా కథ చెప్తారు. ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడా దొరకదు, అక్కడ మాత్రమే ఉండిన కళది. 22 రాత్రులు చెప్తారు, తెలుగులోనే చెప్తారు బైనాళ్ళు. ఆ బైనాళ్ళు అక్కడ కూర్చొని ఆ శవం దగ్గర వాళ్ళు మేల్కొని ఉంటే వీళ్ళు బయట వేమన పద్యాలు పాడుతూ రాగాలు తీస్తారు, 7 రాగాలు. ఆ రాత్రి అంతా ఒక్కొక్క బైనాడికి 50, 60, 80 పద్యాలు ఉంటాయి, వచ్చి ఉంటాయి. మీరు కృష్ణగిరి జిల్లా హోసూరు ప్రాంతాలకు పోతే పొగిడింపులను ఉంటాయి, శవం ఎత్తుకొని పోతూ ఉంటారు. మాది వాళ్ళు డబ్బు కొడుతూ ముందు ఎక్కడో ఒక చోట నిలబడతారు. ఈయన వచ్చి 10 రూపాయలు ఇస్తారు. ఇస్తూనే పలానా ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయినందుకు ఆయన స్వర్గానికి పోయి అది పొగిడే ముందు ఏం చేస్తారంటే ఉప్పు కప్పురం ఒక్క పోలికి నుండో సోడు జాడ వేరు పురుషులను పురుషులు ఏరియా ఇస్పదాగ్రామం ఇంద్రావేమ అన్నట్టుగా శివారెడ్డి గారు వచ్చి పలానా ఆయన స్వర్గానికి పోయి రంభ ఊర్వశి మేనకలతో సంతోషంగా సభోగంగా ఉండాలని 10 రూపాయలు ఇచ్చి పొగిడిచ్చినాడు. హో డమ్ 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 డమ్. ఆ పొగిడింపుకు వేమన పద్యం ఎందుకు? పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మెరవణి చేస్తారు, ఊరేగిస్తారు. కృష్ణగిరి జిల్లాలో ఊరేగించేటప్పుడు మంగళవారు కొలువు పడతారు. కొలువు అంటే సన్నాయి. వచ్చి 10 రూపాయలు ఇస్తారు ఎవరు. ఇచ్చినప్పుడు ఆపి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు పొగిడే ముందు వేమన పద్యం ఆ వేమన పద్యం చెప్పి పొగుడతారు. ఎందుకు? పెళ్ళిళ్ళల్లో, చావుల్లో, అంటే పుట్టిన కాడి నుంచి జరిగే ఎన్నో తంతుల్లో చాలా అట్టడుగు కులాల్లో, అంటే మన నిచ్చిన మెట్ల సమాజంలో కిందికి వెళ్ళిపోయిన వాళ్ళు, కింద ఉండిపోయిన వాళ్ళు అన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయినాడు వేమన? ఎందుకు వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు? ఎంత పెద్ద పరిశోధనాంశం చూడండి. ఇట్లాంటివి బోలెడు దొరికాయి. వేమన ఎక్కడెక్కడో పాండవపురాన్ని కర్ణాటకలో ఒక మూల. ఇది ఒకటి చెప్పి నేను ఆపేస్తాను, సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆకలి అవుతుంది. నేను వెళ్ళిన పాండవపురా దగ్గర ఒక పల్లెలో ఒక్క తెలుగు కుటుంబం కూడా ఉండదు. ఆ చుట్టుపక్కల ఎక్కడా లేరు, అంతా కన్నడిగులే. వాళ్ళు ఒక యక్షగానం ఆడుతున్నారు. ఆ యక్షగానంలో శ్రావణ కుమారుడు తల్లిని తండ్రిని ఆ కావడిలో పెట్టుకొని కాశీకి తీసుకొని వస్తారు. కాశీకి తీసుకొని వస్తే అక్కడ కాశీ పండితులు ఎందుకయ్యా నీ తల్లిదండ్రుల మీద, ఇదంతా కన్నడమే జరుగుతుంది. ఎందుకయ్యా అంటే అప్పుడు ఆయన కన్నడంలో పద్యం చెప్తాడు. తల్లిదండ్రులు ఇట్లే ఉంటుంది ఆ పద్యం, కన్నడ పద్యమే వినండి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదురు పుట్టదా గిట్టదా విశ్వదా విరామ కేడోవేమా. కేడో అనేది ఒక్కటే కన్నడం. అక్కడ నాటకం అంతా కన్నడంలో జరుగుతుంటుంది. ఆ పద్యం చెప్తాడు ఆ కాశీ పండితులకి ఈ శ్రావణ కుమార్. ఎందుకు వచ్చింది వేమన పద్యం కన్నడిగుల దగ్గర? మలయాళీ దగ్గరికి ఎందుకు పోయింది? నేను కేరళలో ఉండే తెలుగు వాళ్ళ దగ్గర పద్యాలు చెప్పడం లే, మలయాళీ దగ్గర వేమన పద్యాలు ఉన్నాయి, సింహళుల దగ్గర వేమన పద్యాలు ఉన్నాయి, శ్రీలంకలో. ప్రపంచంలో ఇటువంటి కవి ఉన్నారా? తిరువళ్ళువర్ని తమిళ ప్రభుత్వాలు పని కట్టుకుని ప్రచారం చేస్తే పిల్లలకు తెలుసు. సర్వజ్ఞుణ్ణి కన్నడ ప్రభుత్వాలు పని కట్టుకుని ప్రచారం చేస్తే తెలుసు. ఇట్లా అట్టడుగుకి వెళ్ళిన కవి ఎవరన్నా ఉన్నారా ప్రపంచంలో? చదువు రాదు, ఏమి రాదు, కులం లేదు, మతం లేదు. ఈ 4 మాటలు మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మద్దతు తెలియజేసుకుంటూ ఉంటానండి. దండ. వేమన పద్యాలకు మన దక్షిణ భారతదేశంలో ఇంత ప్రాముఖ్యత ఉన్నది. పర్టికులర్గా పిల్లలకు మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. క్లోజింగ్ రిమార్క్స్ రెడ్డి సార్ గారి నుంచి, తర్వాత రమేష్ గారి నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాం.
ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పెద్దలకు కావచ్చు, పర్టికులర్గా పిల్లలకు కావచ్చు, చాలా విషయాలు తెలిసాయి. వేమన మన తెలుగు కవి అని అనుకుంటున్నాం, కానీ తెలుగు నాట లేని ప్రాముఖ్యత, ప్రాశస్త్యం మనకు తమిళనాట, కన్నడ నాట, శ్రీలంకలో, మలయాళంలో ఉన్నాయని చెప్పి మన రమేష్ గారి ద్వారా తెలిసింది. ఇదే విషయం ఇంతకు పూర్వం కూడా ఒక వక్త తెలుగు డిపార్ట్మెంట్లో అరేంజ్ చేశారు ఒక లెక్చర్ ఇదే విధంగా. ఆయన కూడా చెప్పారు, బహుశా మన రమేష్ గారు అప్పుడు చెప్పారా మరి ఏంటో తెలియదు. మీరు ఫస్ట్ టైం వచ్చారా సార్ ఇక్కడికి? ఇంతవరకు వచ్చారు తెలుగు డిపార్ట్మెంట్? వచ్చారు. సో ఇది విన్నా, ఇది సెకండ్ టైం వింటున్నాను. ఇది మలయాళంలో కూడా వేమన పద్యాలకు ఇంత ప్రాశస్త్యం ఉందని. సో ఈ వేమన పద్యాల గురించి ఇక్కడ ముందున్న వాళ్ళకి అందరికీ తెలిసి, పెద్దలకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వెనకనున్నటువంటి పిల్లలు. ఇందులో ప్రతి పద్యంలోనూ ఎంతో గొప్ప నీతి ఉంది. ఫిలాసఫీ గురించి మన శివారెడ్డి సార్ చెప్పారు. వేమన పద్యాల్లో ఎంత తత్వం ఉంది, దాన్ని ఎట్లా అనలైజ్ చేసుకోవాలా ఆయన చెప్పారు. మేము ఫిజిక్స్ కాన్సెప్ట్స్ తీసుకొని దాన్ని చదివితే కానీ నాకు తెలియలేదు, తెలుగు వాళ్ళకి అసలు పూర్తిగా వేమన పద్యాల గురించే తెలియదు, వాళ్ళు కొంతవరకు అర్థం చేసుకుంటారు అని. సో ఇందులో మీకు చాలా పద్యాలు ఉన్నాయి వేమన పద్యాలు. అనుగాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండుటెల్ల పొదువగాదు, కొండ అర్ధమంతు కొంచెం అయి ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. మనకు మన ఊరు కానప్పుడు, బయట ఊళ్ళో ఉన్నప్పుడు మనం ఎంత గొప్ప వాళ్ళైనా ఆడ తగ్గుండి దానివల్ల నష్టం ఏం లేదు. అది ఎట్లా అంటే, ఎంత పెద్ద కొండ అర్థంలో చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. సో ఇట్లా నీటి మాటలు చాలా పద్యాల్లో ఉన్నాయి. అవి మీరు మొబైల్స్ చూసుకునే దానికన్నా పర్టికులర్ ది యంగర్ జనరేషన్ ఇటువంటి వేమన పద్యాలు, అందులో ఉన్నటువంటి నీతి మన వీసీ గారు చెప్పారు. ఈరోజు ఎంత ఇదేంటంటే, మనం పీజీ క్లాసెస్కి వచ్చిన తర్వాత హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్ గురించి తెలుసుకునే దురదృష్టం వచ్చిందన్నమాట. ఇదంతా చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో, మేము చదువుకునే రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్లో చెప్పేవాళ్ళు. వేమన నీతి శతకం కానీ ఇవన్నీ, వేమన శతకం, నీతి శతకాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు అనమాట. కాబట్టి మనం ప్రజెంట్ డేస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఎట్లా అవసరమో అదే రకంగా ఇంకొక వైపు ఇది మనం జాబ్ కోసం, ఇంకో దానికోసం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. బట్ మన నాగరికత, సాంప్రదాయం, సంస్కృతిలో ఇటువంటి పద్యాల గురించి చాలా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పి తెలియజేస్తూ, సమయభావం వల్ల నా టాక్ను ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ. పర్మిషన్ సార్, వక్తలు అలా ఎందుకు కూర్చున్నారు, ఏ విధంగా మార్పు జరిగిందని చెప్పాలని ఆశించాము. యాక్చువల్గా వేమన్ గారు అలా ఎందుకు కూర్చున్నారు అనేది చెప్తారనుకున్నాను. ఈ ఎఫర్ట్లెస్ మెథడ్ ఆఫ్ సిట్టింగ్, అవేర్నెస్. రమణ మహర్షి కూర్చుంటారు చూసారా? ఓకే ఓకే. రమణ మహర్షి కూడా ఎఫర్ట్లెస్ మెథడ్ ఆఫ్ మెడిటేషన్, అవేర్నెస్ అని పిలుస్తారు. బౌద్ధంలో సమ్యక్ స్మృతి అని పిలుస్తారు. రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, ఓషో, బోధ. ఎందుకు రాలేనా? మేడం మేడం ఇక్కడ ఉండండి. Now I request the chief. సరే చూడాలి సార్. మేడం మేడం
మేడం మేడం Respected esteemed guests, respected dignitaries and dear friends, good afternoon. నాకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందర ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఈ కాలం, ఈ సమయం ఇలా కొంతసేపు ఆగితే బాగుంటుందా అని అనిపించింది. దీన్ని నేను ప్రతి ఒక్కరిని అలా గమనించాను. చూశాను మన సార్ వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్లో ఉంటారో. వైస్ ఛాన్సలర్ సారు, భూపత్ నాయుడు సారు, రిజిస్ట్రార్ సారు, మన కేటీ రామకృష్ణ సారు. కానీ మన తెలుగు, మన మాట మనం ఇంకొంచెం విందాం, ఆ తీయదనాన్ని ఇంకొంచెం అనుభవిద్దామా అన్నట్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకొంతసేపులో వెళ్ళిపోతారేమో, ఆకలేస్తా ఉందని వెళ్ళిపోతున్నారేమో అనిపించినా కానీ ఇంకొంతసేపు విందామా అనే ఆతృతనే గమనించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. I'm very pleased to be standing here on behalf of SVU Alumni Association to convey my gratitude, and it's my privilege to propose a vote of thanks on this occasion. Firstly, I express my sincere gratitude and thanks to our esteemed chief guest, Professor C.H. Apparao Garu, for accepting our invitation and enlightening us with his valuable insights. We are indeed fortunate to have him here today. Moving on, I extend our heartfelt thanks to our special guest, Professor Bhupat Naik Garu, for his valuable presence and inspiring message. My heartfelt thanks go next to our President, Professor K.T. Ramakrishna Reddy Garu, for his unwavering support. Your guidance has been instrumental in the success of this event, sir. Our sincere thanks to distinguished alumnus guest, Professor G. Sivareddy Garu, for sharing his profound knowledge on Vemana Sunyavadam. Your insights have provided with a wealth of information and inspiration. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలనిపిస్తుంది. కొన్నిసార్లు మనం స్పిరిచువల్ దీని గురించి చెప్పుకునేటప్పుడు ఒక అష్టావక్ర గీతాన్ని విన్నానమాట. అది జనక మహారాజు అష్టావక్రుడి మధ్య సంవాదం, వాళ్ళ మధ్య సంవాదంతో జరుగుతుంది అనమాట. జనక మహారాజు నేను రాజైనప్పటికీ అసలు నేను ఎలా వెలగాలి, అసలు ఈ శూన్యవాదం అంటే ఏంటి అనే దీంతో ప్రతిరోజు తనే వెళ్ళి తెలుసుకునేదానికి వెళ్ళేవాడు అనమాట. అది వింటూ ఉన్నప్పుడు నిజమే కదా అని అసలు సార్ చెప్తున్నప్పుడు వింటుంటే మనము ప్రతి సమయానికి దేవుడు ఒక్కొక్కరి రూపంలో తను అవతరిస్తూ మనకు తగిన ఫ్రీక్వెన్సీలో ఆ మాటలు మనకు తెలియజేస్తున్నారా అనిపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టచింగ్ దిస్ క్వాంటమ్ ఫిజిక్స్ ఇన్ దిస్ ఫీల్డ్. మీరు ఇప్పుడు చెప్తున్నట్టు ప్రొఫెసర్ జాన్ హ్యావిలిన్, ఫేమస్ క్వాంటమ్ ఫిజిసిస్ట్, హీ యూస్ టు కంపేర్ ద క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ అవర్ వేదాస్. ఒక్కసారి యూట్యూబ్లో కూడా వినండి. మన సార్ వాళ్ళు ఇచ్చిన మన సాంప్రదాయం గురించి, మన వేమన పద్యాల గురించి ఈ బుక్స్ కూడా కొంచెం చదవండి. ఈ రోజుకి మనము మన చిన్నప్పుడు మన స్కూల్ విధానంలో నిజంగానే టేబుల్స్ ఎక్కాలు తెలుసా అంటే అప్పుడు ఏదో బై హార్ట్ చేయడమే తెలుసు. అలానే ఈ పద్యాలు కూడా ఎంత చక్కగా మనతో బై హార్ట్ చేయించారు అనేది వయసు గడుస్తున్న కొద్దీ దాని యొక్క వివరణ మనకి ఎంత బాగా అవగతం అవుతున్నది అనేది తెలుస్తుంది అన్నమాట. అలాగే I extend our heartfelt gratitude to our distinguished guest speaker, Sri Savem Ramesh Garu, for his enlightening talk on Sajiva Sampradayanga Vemana. Your knowledge and experiences have enriched us immensely. Your dedication to Telugu Neravu continues to inspire us all. Thank you so much, sir, for your dedication. అసలు ఇలా నేను ఎప్పుడే కానీ చూడలేదు. నా 22వ ఏటనే నా తల్లిదండ్రులు పోయారు. నాకు కొంచెం భూమి లేదు, నాకు ఉద్యోగం లేదు. ఇవి నా బలం అని చెప్తూ తనకు ఇష్టమైన రీతిలో శోధిస్తూ అంత బాగా అదే తన బలం అంటూ అదే ఇట్ ఈస్ గివింగ్ ఎనర్జీ టు హిమ్. ప్రతి చోట ఆ వేమన గురించి తెలుసుకున్నప్పుడంతా ఆయన ఎంత ఆనందపడుతూ ఆ విశేషాలని మనకందరికీ పరిచయం చేస్తూ మనల్ని ఇంకా ఆనందపరుస్తూ
ఈరోజు మన స్టూడెంట్స్ అలా చూశాను, వీళ్ళు మాట్లాడుకుంటున్నారా లేకపోతే మొబైల్స్ చూసుకుంటున్నారా, నిద్రపోతున్నారా అని నాకు ఏ మాత్రమూ కనిపించలేదు. మేమందరం చక్కగా, అయినా మీరు తమిళులు అని అంటున్నారు సార్, మీ యొక్క భాష, నేను ఇక్కడ కొంచెం ఇంగ్లీష్ చెప్తున్నా, మళ్ళీ తెలుగు చెప్తున్నా, మీరు ఎక్కడా కానీ అంత చక్కగా మీకు మాకు అంత బాగా కన్వే చేశారు. అండ్ ఇంకా ఎంత ఆనందంగా ఉందంటే దక్షిణ దిశకి వెళ్ళాను, శ్రీలంకకి వెళ్ళాను, అటు ప్రతి చోట తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నారు అని అంటే మనం ఎంత దిశలా వ్యాప్తి చెందున్నాము అది మాకు ఇంకా బలాన్ని ఇస్తుంది, మాకు ఇంకా ధైర్యాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క నాలెడ్జ్ని ఇట్లనే మాకు షేర్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసుకొని వారి దగ్గర నుంచి ఇంకా మనము వినాలి అనిపిస్తుంది. చదివేస్తాం కానీ ఎప్పుడైనా వింటే అది ఎలా ఉంటుందంటే ఒక్క తీసుకొని తిని నమిలితే కానీ జ్యూస్ రాదు, అదే వింటే ఆల్రెడీ జ్యూస్ అట్లే వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి అవకాశాలు మరిన్ని కలగాలి మాకు. మేము మీ యొక్క నాలెడ్జ్ మేము ఇంకా కొంచెం మాతో షేర్ చేస్తామని అనుకుంటున్నాం సార్. I'm extremely happy to express my deep sense of gratitude to our alumni professors, their unwavering commitment and keen involvement in every aspect of the program ensured its success. I would like to gratefully acknowledge the support rendered by Professor Munratnam Reddy garu sir. Every aspect. నేను ఇలా ఎక్కడ చూడలేదు. పని చెప్తారు, చేయి పట్టి నడిపిస్తారు, నడక రాలేదని మొదలదు అమ్మ. అలా ఇక్కడ మన ఆలంని ప్రొఫెసర్స్ గివ్ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ వాళ్ళకు మన యూనివర్సిటీ మన వాళ్ళు ఇంకా పైకి లేపాలి అనే దీంతో మనల్ని ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. సార్ మీ అడుగుజాడలో మేము నడుస్తూ ఉంటాం, మీ యొక్క సజెషన్స్ మాకు ఎప్పుడూ అవసరము, మీరు చెప్పినట్టుగా మేము నడుచుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆలంని, faculty members, students, research scholars, academic consultants for your interest and patience. Your presence and participation have made this event truly special. I also extend my thanks to Dr. Harikrishna, Media Coordinator, for the excellent coverage of. Extend my deepest gratitude to everyone who made this event a grand success. Thank you one and all. Thank you.